కాబట్టి కొద్దిగా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రభు యొక్క వాక్యంలో నుంచి కుమారుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం అందరూ మాస్కులు పెట్టుకోండి, దూరంగా కూర్చోండి. ప్రకటన గ్రంథము చైర్స్లో కూడా మీరు కొద్దిగా దూరంగా వేసుకోండి, చైర్స్ దగ్గరికి వేసుకోండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడిన గొర్రె పిల్ల నిల్చున్నట్టు చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేవి. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నట్లయితే ప్రభు యొక్క లేఖన భాగంలో వధించబడినటువంటి గొర్రె పిల్లగా మనం చూస్తూ వస్తున్నాం. గొర్రె పిల్ల యొక్క జీవితం మనకెంతో ప్రాముఖ్యమైనది. సహజంగా మనం ఏం చేస్తామంటే గొర్రె పిల్లలు మనుషులు ఎక్కువగా ఇష్టపడి తినేది ఏ మాంసం? చికెన్. దానికంటే ఎక్కువగా ఫారినర్స్ తినేది ఏంటంటే చికెన్ కంటే ఎక్కువగా గొర్రె పిల్ల మాంసమే. గొర్రె మాంసం అంటే అందరికీ ఇష్టం. అందుకే చూడండి, ఎక్కడన్నా చికెన్ పెట్టారంటే తొందరగా తినరు, వేట మాంసం పెట్టారంటే త్వరగా తినేస్తారు. అంటే అర్థం ఏంటి? మనుషుడికి అంత ఇష్టమైనది అది. అంటే రేరుగా దొరికింది. దాన్ని కొనాలన్నా కొద్దిగా ఖర్చు ఎక్కువ కాబట్టి చికెన్ అంటే 200 ఇస్తే 1 కేజీ వచ్చింది. 200 ఇస్తే కేజీ రాదు కదా, బోన్స్ కూడా తీయడం. కాబట్టి ఏంటంటే విలువ కలిగింది. తర్వాత చూసినట్లయితే విలువ కలిగింది, తర్వాత శ్రేష్టకరమైనది కూడా. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క జీవితం ఏంటంటే చాలామంది గొర్రెపిల్లలు ఇష్టపడతారు తినడానికి. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా గొర్రెపిల్ల యొక్క బొచ్చు తీసుకుని దాన్ని నూలుగా తయారు చేసి తర్వాత మనుషులు వేసుకునే స్వెటర్లా కూడా చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే దానిలో ఉన్న వెచ్చదనం, ఆ గొర్రెపిల్లకి ఉన్నటువంటి వెంట్రుకల్లో ఉన్న వెచ్చదనం, ఆ వెచ్చదనాన్ని బట్టి మనుషుల్లో ఏదైతే చలిలో ఉండడో చలంతటిని కూడా తీసివేయడానికి ఈ లోపలికి వెళ్ళి ఇది వెచ్చదనాన్ని ఇచ్చేది. దాని వెంట్రుకలు గొర్రెపిల్లకి కలిగినవి ఏది కూడా వ్యర్థంగా పోదంట. దాన్ని ఒక వ్యక్తి చంపేశాడంటే ఏది కూడా వ్యర్థంగా పోదంట. దాని చర్మాన్ని వాడుకుంటారు, దాని వెంట్రుకలను వాడుతున్నారు, ఇంకా చూస్తున్నట్లయితే దాని గుండెని తింటారు, దాని యొక్క దేహాన్ని తింటారు, దేన్ని కూడా విడిచిపెట్టరు. కొంతమంది కళ్ళు కూడా తినేవాడు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే గొర్రెపిల్ల చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం గేదెను చూసినట్లయితే గేదెను చంపేసిన తర్వాత దానికి ఏమైనా వెంట్రుకలు ఉంటాయా? ఏం ఉండవు. అది ఓన్లీ స్కిన్నే ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు. ఇక్కడ ఒక అన్నిటికీ పనికొచ్చేది ఏంటంటే గొర్రెపిల్ల. ప్రతి దానికి కూడా పనికొచ్చేది. గొర్రెపిల్ల చనిపోయి కూడా మనుషుడికి ఏం చేస్తుందంటే ఏమిస్తుంది? వేడినిస్తుంది. అంటే తాను చచ్చిపోయి తన ప్రాణాన్ని కోల్పోయి కూడా ఒక మానవుడికి వెచ్చదనాన్ని ఇస్తుంది. తాను చనిపోయి ఒక మానవుడి యొక్క కడుపు నింపేది ఉంటుంది. తాను చనిపోయి ఒక మానవుడికి క్షమాపణ ఇచ్చేది ఉంటుంది. సో గొర్రెపిల్ల కలిగిన ప్రాధాన్యతలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ గొర్రెపిల్ల గురించి ఒక మాట చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. గొర్రెపిల్ల గురించి ఇదేనా మనం ధ్యానించే మాట చూసినట్టు గొర్రెపిల్ల ఎందుకు మన కొరకే బలి అవుతూ వచ్చింది, అసలు ఎలా అవుతూ వచ్చిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ధ్యానించే ముందు ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవా, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. ఆరంభ ప్రార్థనలో పాటలు పాడే విషయంలో కూడా మీ స్వరం మీరు నడిపించినందుకు వందనాలు ప్రభా. మరి తిరిగి ఆరాధన వర్తమానంలోకి వెళ్తున్న జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు.
నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది లేదు ప్రభా. నేనంటూ నిష్ప్రయోజనమైన వాడిని ఒప్పుకుంటున్నా, ఎన్నిక లేని వాడిని ఒప్పుకుంటున్నా, ఎందుకు పనికిరాని వాడిని కూడా ఒప్పుకుంటున్నా ప్రభా. నీ చిత్తం, నీ ఉద్దేశం మా పట్ల ఏదైతే ఉందో అదే నెరవేర్చడం ప్రార్థిస్తున్నాం. ప్రియా పరలోకపు తండ్రి, మనుషుల మీద నన్ను జ్ఞాపకం చేసుకుని, మానవ దేహంతో నన్ను జ్ఞాపకం చేసుకుని, నీ రక్తంతో అభిషేకించిన నీ కృపను బట్టి వందనాలు. వాక్య భాగంలోకి ఇతను జ్ఞాపకం చేసుకునండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. నేనంటూ నిష్ప్రయోజనమైన ప్రభా, నేనంటూ నాకంటూ ఏమీ లేదు, మీదే, నా దేహము కూడా మీదే. కాబట్టి తండ్రి, మీ స్వాధీనంలో నన్ను తెచ్చుకొని మీ ఆత్మ ద్వారా నడిపించి నాకు మాకు కావలసిన వాక్యాన్ని పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహింపండి. తెరవబడి ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పట్టదాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు అదే హో మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి నీ నామని మహిమ కలుగుగా. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇదే పరిచర్య వాక్యం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మాకు మేలుకరంగా మేము ఎలా ఆరాధించాలో మాకు నేర్పించి, ఎందుకు ఆరాధించాలో తెలియపరిచి, నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఎక్కడ నాకు కానీ కూర్చున్న మాకు కానీ శత్రువుకు కానీ మహిమ రాకుండా మీరే కాపాడమని మీ నడిపింపుని, మీ సహాయాన్ని కోరుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టకరమైన నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని యొక్క మాట ఒకటి రాయబడుతుంది. గొర్రెపిల్ల గురించి ఒక మాట రాయబడుతుంది. ఈ గొర్రెపిల్ల ఎలాంటిది? దాని యొక్క వెంట్రుకలతో కూడా మనుషుడికి ఏమిస్తుంది? వెచ్చదనం అనిస్తుంది. తర్వాత తాను చనిపోయిన మనుషుడికి ఆనందాన్ని ఇస్తుంది. చూడండి, గొర్రెపిల్ల చంపుకున్న తర్వాత అయ్యో గొర్రెపిల్ల చంపు తింటారు, బాధ తింటారా? ఎలా తింటారు? హ్యాపీగా తింటారు. అంటే అర్థం ఏంటి? ఎంజాయ్గా. చంపుకున్న బలైపోయింది, రెడీ కూర్చొని తిందామని చెప్పి. ఇంకా పార్లర్లో అయితే, దుబాయ్ సైడ్లు కానీ అరబిక్ దేశంలో అయితే వాళ్ళు మనమంటే ఏ మొక్కలుగా మొక్కలు తీసి బోన్స్ తీసి మనం వండుకుంటాం సపరేట్గా, దేని కానీ. వాళ్ళు అట్ట కాదు, చంపడం, పేగులు తీసేయడం, ఎట్టబడితే అట్టగే పెట్టేసి ఎట్లా ఉందో అట్లాగే తోలు తీసేసి కాల్చేస్తారు. ఇంత పెద్ద టేబుల్ మీద వాళ్ళు పెట్టుకుంటారు, బిర్యానీ రైస్ పెట్టుకుంటారు, ఎవరికి కావాల్సిన దాన్ని పీక్కుంటూ తింటా ఉంటారు. బహుశా నేను అనుకుంటా, గొర్రెపిల్ల బతుకుంటే వాళ్ళంటే తింటే, గొర్రెపిల్ల కూడా దేవుడు గాడిదలంటే మాటిస్తే ఎన్ని తిట్టేదో. కానీ ఆ గొర్రెపిల్ల మౌనం వహించి అనుకుంటుంది, తనను తాను కోల్పోవడానికి ఇష్టపడుతుంది. అదే నిజమైన గొర్రెపిల్ల. గొర్రెపిల్లకి అర్థం ఏంటంటే తనకు తాను కోల్పోవడానికి ఇష్టపడేది. అనేకుల కొరకు తనకు తాను బలవటానికి కూడా సిద్ధ మనసు కలిగినదే. తాను చనిపోతానని తెలిసి కూడా యజమానుడికి ఎదురు తిరగకుండా విధేయత కలిగినదే గొర్రెపిల్ల. అది ఒక మాట రాయబడుతూ వచ్చింది. గొర్రెపిల్ల యొక్క జీవితాన్ని మనం చూసినట్టు మొదటి మాట ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. చాలా ఒకటి మొట్టమొదటిగా మనం చూస్తున్న మాటను చూస్తున్నది, గొర్రెపిల్ల ఎలాంటిదంటే వధించబడుతున్నదిగా ఉంది. ఎలాంటిది? గొర్రెపిల్ల వధించబడుతుంది. వధించబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? వధించబడటం అంటే అర్థం ఏంటంటే దాని తల చర్చనం చేయబడి ఇంకది బ్రతికుండగానే దాన్ని చంపేయటమే, మనుషులందరూ ఎదురు చంపేయటమే వధించబడటం. వధించబడటం అంటే అర్థం ఏంటంటే దాని తలను తీసివేయటం. కాబట్టి ఇక్కడ బైబిల్లో కొన్ని మాటలు చూసినట్టే ఈ గొర్రెపిల్ల ఎలాంటిదంటే మొదలుగా వధించబడినది. ఎవరి కొరకు ఇది వధించబడిందంటే మన కొరకే. నేను ఒక వీడియో చూస్తూ వచ్చాను, గొర్రెపిల్ల గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలని ఒక వీడియో చూస్తూ వస్తే ఆ వీడియోలో ఏం జరుగుతుందంటే, ఒక యజమానుడు తన యొక్క దొడ్లో ఉన్న గొర్రెని తీసుకొచ్చి బయట తీసుకొస్తున్నవాడు ఉంటాడు. యజమానుడు నడుస్తుంటే యజమానుడి వెంబటే నడుచుకుంటూ వచ్చింది. యజమానుడు వెంబటే నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే పెద్ద సమూహం ఉంటూ వచ్చేది. చాలా మంది సమూహం ఉంటారు. పక్కనేమో చక్కగా ఒక గోడలాగా సెంటర్లో పెట్టాము. అక్కడికి తీసుకొచ్చి యజమానుడు ఆ గొర్రెపిల్లను నిలబెడితే ఆ గొర్రెపిల్ల ఏం చేసింది? పారిపోవటానికి ప్రయత్నము చేయలే. యజమానుడు అక్కడ నిలబడమన్నాడు కాబట్టి అక్కడ నిలబడిపోయింది.
యజమానుడితో చూస్తల్లా, తల కిందకు దించుకుని ఉంది. ఎందుకు కింద దించుకుందంటే గొర్రెపిల్ల ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలే. యజమానుడి యొక్క మాటకి విలువిస్తుంది కాబట్టి ఆయన నుంచోమన్నాడని ఆ మాటకు విలువించి అక్కడ నిలవబడిందిగా ఉంటుంది. ఎప్పుడైతే గొర్రెపిల్ల అక్కడ నిలవబడిందో సమూహం అంతా చూస్తూ వస్తారు. ఎట్లా చూస్తారు? కొంతమంది ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వస్తే అందరూ చుట్టూ చూడి ఎట్లా చూస్తూ ఉంటారు, అలా చూస్తూ వస్తున్నారు. ఏం జరిగింది, ఎట్లా చంపుతారు, ఎట్లా ఏం చేస్తారని చూస్తూ వస్తున్నప్పుడు ఒక పెద్ద కత్తి తీసుకొచ్చాడు యజమానుడు. ఎవరైతే గట్టి పెట్టి మేపించాడో, ఎవరైతే దాన్ని ఉన్నతమైన స్థితిలో మంచిగా చేశాడో ఆ యజమానుడే ఆ గొర్రెపిల్ల దగ్గర వచ్చి దాన్ని ఒక చోట నిలవబెట్టి దాని పెద్ద కత్తి తీసుకుని ఏం చేస్తాడంటే ఒక పెద్ద అరుపుతో ఆ కత్తి తీసుకుని దాని మెడ మీద ఎట్లా నరికేసాడు. బహుశా నేను అనుకుంటా మేకలైతే ఆ శబ్దాన్ని పారిపోయాయి. మేకలు ఏంటంటే యజమానుడు ఎవరైనా నరికేటప్పుడు కేక పెట్టి నరుకుతారు. అరుపుతో నరికేటప్పుడు ఆ మేక అయితే ఒకవేళ ఇక్కడ తల చూసుకుని పారిపోయేది, తప్పించుకోవడానికి. కానీ ఇది గొర్రెపిల్ల ఏంటంటే మౌనం వహించేది, విధేయత కలిగింది కాబట్టి పారిపోవడానికి ఇష్టపడాల. దానికి తెలుసు అది చనిపోయే వచ్చే ప్రదేశం అని. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రక్తం పడుకుని ఉంది, రక్తం చెందించబడిన స్థలం ఉంది. అదంతా కూడా రక్తం చెందించడానికి సాదృశ్యమైనది. దానికి ముంగటే ఒక గొర్రెపిల్ల నరకడం కూడా చూసింది. దానికి ముంగటే గొర్రెపిల్ల నరకడాన్ని చూసినా, రక్తం చిందించబడిన విధానాన్ని చూసినా, రక్తం పొర్లుతున్న విధానాన్ని చూసినా, అన్నిటిని చూసినా గొర్రెపిల్ల వాటికి నా యజమానుడు చెప్పాడని తల వంచుకొని కూర్చుంది. అక్కడ ఎప్పుడైతే తల వంచుకొని కూర్చుందో ఆ గొర్రెపిల్ల దగ్గరికి యజమానుడు వచ్చి పెద్ద కత్తి తీసుకుని నరకడం ద్వారా మనం కోడిని ఎంతసేపు నరుగుతాం అక్కడ? దాన్ని మెడపోయాలంటే ఎన్నిసార్లు తిప్పుతామో, ఒకసారి కావద్దు, ఎన్నిసార్లు పోతామో దాన్ని. ఇక్కడ అట్లా కాదు, ఒకే ఒక్క దెబ్బతో, ఒకే ఒక్క కత్తి వేటుతో గొర్రెపిల్ల యొక్క మెడ ఒకవైపు వెళ్ళిపోయింది. దాని భాగం మొండెం కడిచిన భాగంతో పక్కన ఉండిపోయింది. గొర్రెపిల్ల తర్వాత విలవిల్లాడి కొట్టుకుంటుంది. దాని విలవిల్లాడి కొట్టుకునే విధానం చూస్తే కన్నీళ్ళు అసలు ఆగట్లా. అంతగా బాధ వచ్చేస్తుంది దాన్ని చూస్తే. అంతగా గొర్రెపిల్ల యజమానుని నమ్మినప్పుడు యజమానుడు కసాయివాడు లాగా ప్రయత్నించిన వాడుకున్నాడు. అందుకే లోపల ఒక మాట ఉంది, గొర్రె కసాయివాడు నమ్మింది. అంటే అర్థమేంటి? కసాయివాడు అంటే చంపేవాడే నమ్మింది. ఇప్పుడు బాగానే పెడతాడు, బాగానే పెట్టిన తర్వాత యజమానుడు మంచివాడే అనుకుంటుంది. తర్వాత దాన్ని నరికే విధానాలు చూసి నరికేసిన తర్వాత ఇంకేమనుకునేది? జీవం లేదు కాబట్టి, ఆత్మ లేదు కాబట్టి వాటికి ఏముండదు. మనుషుడికే ఆత్మ ఉంది, జీవరాశులకు ఆత్మ లేదు. అందుకే అవి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళవు, గాలిలో తిరుగుతాం కానీ ఆడాడ తిరుగుతాం, ఇవన్నీ ఉండవు. మనుషులకు కాబట్టి ఆత్మ ఉంది కాబట్టి అటు తిరుగుతాం. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే మొదటి మాటను చూస్తున్నట్టయితే ఈ గొర్రెపిల్ల ఎలాంటిదంటే వధించబడినదిగా ఉంటుంది. ఈ గొర్రెపిల్ల ఎలాగైతే ఒక స్థలానికి తీసుకొచ్చి తను అక్కడ రక్తం చిందించబడిన విధానం చూసి కూడా చనిపోవడానికి ఏ రీతిని ఇష్టపడిందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వధించబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు, మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా తాను వధించబడటానికి ఇష్టపడుతున్నవాడు అనుకుంటున్నాడు. తనకు తెలుసు తనను తీసుకెళ్లి వాళ్ళు చంపుతారని తెలుసు. తనకు తెలుసు తన మీద నిద్ర వేసారు చంపుతామని. తనకు తెలుసు తనతో పాటు ఉన్నవాడు అబద్ధపడతారని. తనకు తెలుసు తనతో పాటు కూర్చున్నవాడు తన మీద నిద్రేస్తారని. తనకు తెలుసు తనతో పాటు రొట్టెల్లో చేయి వేసేవాడు తనను అప్పగిస్తాడని తెలుసు. తనకు తెలుసు తనను మరణానికి అప్పగిస్తున్నాడని తెలుసు. తనకు తెలుసు ఏ ప్రజలైతే స్వస్థపరిచారో ఆ ప్రజలైతే తనను నిందిస్తారని కూడా ప్రభు తెలుసు. అన్ని తెలిసినా కానీ ప్రభు వధించబడటానికి తల ఉంచుకుని వెళ్తున్నవాడు కొంటాడు. సౌండ్ తగ్గించాడు. కానీ బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే మొదటి మాటను చూసినట్టు వధించబడతాం తనకు తెలుసు. అన్ని కూడా ఈ మనుషులు ఎలాంటి వాడు, మనస్తత్వం ఎలాంటిదో, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారో అంత తెలిసి కూడా వధించబడటానికి ఇష్టపడిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. అన్ని తెలుసు. ఏ వ్యక్తినైతే స్వస్థపరిచాడో ఈ వ్యక్తి నా మీద తిరగబడతాడని తెలుసు. ఏ వ్యక్తినైతే మరి ఆరోగ్యవంతులు చేశాడో, ఏ వ్యక్తి అయితే గొట్ల పడిపోయిన వాడు లేవనెత్తాడో, ఏ వ్యక్తికి అయితే కన్నులు ఇచ్చాడో, ఏ వ్యక్తికి అయితే చూపునిచ్చాడు, ఏ వ్యక్తికి అయితే నడకనిచ్చాడు, ఆ వ్యక్తులందరూ కూడా యేసు ప్రభు వారిని సిలువ వేస్తారు, యేసు ప్రభుని చంపుతారు, వధిస్తారని తెలిసి కూడా వారికి స్వస్థతను ఇవ్వడానికి ఇష్టపడ్డారు. చాలాసార్లు చెప్తూ వచ్చాం, మన మార్గం వెళ్ళినప్పుడు మనం ముందర గుంట ఉందంటే మనం వెళ్ళాం, దాన్ని తప్పించుకుని పక్క మార్గంలో వెళ్తానికి ఇష్టపడతాం. కానీ ఈయన అలాంటి వాడు కాడు. ఆ గుంటలో ఈయన పడి ఆ గుంటలో ఎవరిని పడుకోకుండా కాపుగా వచ్చి నడిపించేవాడే ఈయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గుంటలో వధించబడిన వాడు ఉన్నాడు, ఆ గుంటలో నల్లగొట్టబడుతున్న వాడు ఉన్నాడు, ఆ గుంటలో శ్రమటి వచ్చి తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా దారిపోయడానికి ఇష్టపడిన వాడు ఉన్నాడు.
ఆ గుంటలో పడిపోయి గొర్రె పిల్లగా మన కొరకై ఉంటూ మనం ఏదైనా సరే డ్రైనేజ్ గుంటలోకి వెళ్తే ఏం జరుగుతుంది? డ్రైనేజ్ గుంటలో దిగే మనకి ఏం జరుగుతుంది? మొదట వాసన వచ్చింది. హెబ్రోన్లో డ్రైనేజీలు వేరు, వీటన్నిటికంటే డిఫరెంట్. హెబ్రోన్ ఎప్పుడూ డిఫరెంట్. అందుకే హెబ్రోన్ డ్రైనేజ్ ఏముంటుందంటే వాసన కంటే ముంగట ఏముంటాయి? బొద్దింకులు ఉంటాయి. ఎక్కువ డ్రైనేజ్లో బొద్దింకులు ఉంటాయి. దాన్ని ఓపెన్ చేస్తే చాలు మనందరం జరిపే కూర వండుకోవచ్చు. అన్నీ ఉంటాయి ఒక్కొక్క డ్రైనేజ్లో. ఆ మూత ఓపెన్ చేస్తే దాంట్లో దిగితే ఒకటి పాగుతూ ఉంటుంది, ఒకటి కొడుతూ ఉంటుంది, దాన్ని ఇష్టం వచ్చినట్టే చేస్తుంది. కానీ ట్రైనింగ్ ఉండాలి. ఎవరు కూడా ఇది నాకు వద్దని వెళ్ళిపోరు. ఇది ప్రభు ఇచ్చేది, ఇది ఒక ఆశీర్వాదం అని చెప్పి ఆ డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేసేదాకా కూడా వాటన్నిటిని భరిస్తూ వెళ్తాం. కానీ ఒక గుంటలో దిగితే ఏదో ఒకటి కొడతామో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఒకటి కుట్టింది, ఒకటి గాయపరిచింది, ఒకటి బాధపరిచింది, ఎన్నో చేస్తూ ఉంటుంది. ఈ వధించబడటానికి వచ్చిన వధించబడుతున్న గొర్రె పిల్లగా ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లకి ఎన్నో బాధలు వస్తున్నాయి. ఒకడు కొడుతున్నాడు, ఒకడు తిడుతున్నాడు, ఒకడు అవమానిస్తున్నాడు, నిందిస్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇన్ని జరిగిన ఆ గొర్రె పిల్ల వధించబడటానికి ఇష్టపడింది, కానీ ఎదురు తిరగటానికి మేక వాళ్ళే ఇష్టపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు వధించబడిన గొర్రె పిల్లకి వచ్చాడు, విధేయత కలిగిన వాడికి వచ్చాడు. ఈయన వధించబడిన విధానం చూసినట్టయితే తన యొక్క జీవితాన్ని అంతటిని కూడా మన కొరకై వధించుకోవడానికి ఇష్టపడిన వాడు ఉంటాడు. తన యొక్క జీవితానంతటి కూడా మన కొరకై చిరుచ్ఛేదన చేయబడటానికి, తన యొక్క జీవితం అంతా మన కొరకై చంపి వేసుకోవడానికి, నలగొట్టుకోవడానికి, సమస్తాన్ని కూడా నష్టపోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇది నిజమైన గొర్రెపిల్ల యొక్క వధించబట్ట. గొర్రెపిల్ల వధించినప్పుడు మౌనం వచ్చి తలకొంచేది ఉంటుంది. తలొచ్చిందంటే పాపం చేసినట్టు కాదు. తలొచ్చి ఒక్కొక్క సమయంలో పాపం చేసినప్పుడు తలొస్తాడు. ఇక్కడ గొర్రెపిల్ల పాపం చేసినట్టు తలొస్తుందా? అన్యాయం తీర్పులు అందుతున్నందుకు, శిలువ కార్యాన్ని చూసినందుకు, పాపులకు రక్షణ ఇస్తున్నందుకు, గొప్ప కార్యాన్ని బట్టి దేవుని ఎదుట, లోకరక్షకుడు ఎదుట, తండ్రి ఎదుట మౌనం వహించి తల దించుకునేదిగా ఉంటుంది. ఎందుకు? తండ్రికి విధేయత చూపిస్తున్నట్టు. తండ్రి ఎదుట తల దించుకుందే కానీ లోకులందరూ ఎదుట తల దించుకోవడానికి ఇష్టపడ్డా. సమాజ మందిరంలో ధైర్యంగా బోధిస్తూ వచ్చిన వాడు కొన్నాడు. అనేక మందిరాల్లో అనేక పర్యాలు చేస్తూ వచ్చాడు యేసు ప్రభు. తండ్రి దగ్గరకు వచ్చేసరికి శిలువ కార్యంలో తండ్రి చూస్తున్నప్పుడు, తండ్రి దేవదూతలందరూ కూడా తొంగి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యాన్ని చూస్తున్నప్పుడు తల ఉంచుకుంటూ వచ్చాడు తండ్రి దగ్గర. తండ్రి, వధించబడటానికి నేను సిద్ధముగా ఉంటా. వధించబడతానికి నేను నా దేహాన్ని, నా 33 సంవత్సరాలు ఎవరి ప్రాయాన్ని చంపుకోవడం నేను సిద్ధముగా ఉంటా. ఇదిగో నీ యొక్క కత్తి తీసుకున్నాను, చంపుకోవడానికి నువ్వు ఇష్టపడితే చంపి వేసుకో. ఇదిగో నేను గొర్రె పిల్లగా మౌనం వహిస్తున్నా, నేను తిరగబడను, నేను మాట్లాడను, నేను విధేయత కలిగిన వాడు, విధేయత చూపిస్తున్న తండ్రి మౌనం వహించా. శిలువలో తల వంచిన వాడుకుంటూ వస్తున్నాడు యేసు. బహుశా నేను అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ కార్యంలో ఆరంభించబడిన గచ్చమనే తోటలో పట్టుకున్న మొదటి క్షణాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను విడిచిపెట్టేంత వరకు కూడా దేవుని యొక్క దేవతల పరలోకంలో ఏ పనులు ఉన్న సమస్తాన్ని ఆపివేసుకుని యేసు ప్రభువుని చూస్తా వస్తున్నాయి. ఎలా కార్యం జరుగుతుంది, ఎలా అద్భుతం జరుగుతుంది, లోకరక్షకుడికి ఎలా సిలువ వేస్తున్నారు, ఈ పాపాత్ములైన మానవుడు యేసు ప్రభువుని ఎలా చంపుతున్నారు అనేది లోకంలో సర్వలోకల పరిశుద్ధులందరూ కూడా, పరలోకంలో దేవదూతలు, దేవుని యొక్క మహిమంతా కూడా సమస్తం కూడా తొంగి చూస్తున్నాయట దేవదూతలు అందరూ కూడా యేసు ప్రభువారి యొక్క సిలువ కార్యం. ఆయన పట్టుకున్న క్షణం నుంచి ఆయన ప్రాణం విడిచిపెట్టేంత వరకు కూడా ఒక్క దేవదూత కూడా క్షణం కూడా కదిలిందుకోవడం కూడా లేదు. సమస్తం కూడా అలా నిలబడి చూస్తా వస్తున్నాయి. ఒక 24 గంటలు జరిగింది అనుకోండి. సపోజ్ 24 గంటల్లో కూడా ఒక్కసారి కూడా అటు ఇటు కదలదు. మనం మందిరంలో కూర్చుంటే ఎన్నిసార్లు ఇటు పక్క అటు పక్క కదులుతాం. ఒక్క దేవదూత కూడా కదిలిందిగా లేదు. దేవుడు తన దేవదూతలను చూపిస్తున్న వాడుకున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే, మానక రేపగలు ఆరాధించబడుతున్న దేవుడే. దేవదూతలు మెచ్చి చూడలే నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన వాడు, లేత మక్కువలో పెరిగిన వాడు, నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు, పాపులందరి కొరకు వధించబడుతున్నాడు, సాతాను పైన విజయాన్ని ఇస్తున్నాడు చూడండి. దేవదూతలు అందరిని కూడా తీసుకొచ్చి ఒక్కసారిగా తొంగి చూపిస్తున్నాడు. ఓ దేవదూతలారా రండి, నా కుమారుడు చేస్తున్న అద్భుతమైన కార్యం, నా కుమారుడు చేస్తున్న గొప్ప కార్యం, నా కుమారుడు చేస్తున్న మహత్ కార్యం, సాధారణమైన విజయాన్ని పొందుతున్నాడు, మీరు వచ్చి చూడండి, తొంగి చూడండి అన్నప్పుడు దేవదూతల సమూహం అంతా కూడా వచ్చి ఒక్కసారిగా అలా తొంగి చూస్తూ వస్తున్నాయి. నేను అనుకుంటా దేవదూతలు అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగిరెగిరిపడి చూస్తుంటారు అనుకుంటా. ఎట్లా ఇట్లా మనమందరం గుంపు కూడా 10 మంది ఇట్లా చూస్తుంటే వెనకాల ఉన్నవాడు కనపడిద్దా? మరి వాళ్ళు ఏం చేస్తారు, మన మీద ఎగురుతూ ఉంటారు.
నేను అనుకుంటా దేవదూతలు కూడా అలా ఎగిరెగిరి చూసి యేసు ప్రభు నాకు కనబడుతున్నా అని ఒకదాని ఒకటి ఎగురుతూ చూసి ఆశించి చూసిన వారు ఉంటూ వస్తున్నారు. ఎంత ధన్యకరమైన జీవితమో చూడండి. దేవదూతలు సైతం ఆ కార్యాన్ని చూసి తొంగి చూడాలని ఆత్రం కలిగి అయ్యో ఎట్ట చేస్తున్నాడని ఒక్కొక్క కార్యాన్ని ఇటు ఎగురు చూసిందల్లా బాధను చూసి అయ్యో ప్రభు బాధపడుతున్నాడని కిందకు దిగుతూ వస్తాడు. వధించబడుతుందంటే మామూలుగా కాదు. వధించబడిన గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని కారణం ఏంటంటే దేవదూతలు కూడా ఆశ్చర్యపోయి ఆయన వధించబడటం చూసి, దేవదూతలు కాదు సర్వలోకంలో ప్రతి మానవుడు కూడా ఆశ్చర్యపోయాడు ఆయన వధించబడుతున్న విధానాన్ని చూసి. చాలా మంది అన్యుల దగ్గరికి వెళ్ళండి, ఎవరినైనా తిడతారు కానీ యేసు ప్రభుని తిట్టరు చాలా మంది. వాళ్ళ దేవుడు అనబడుతున్న వాడెట్ట వీడెట్ట అంటారు కానీ యేసు ప్రభు ఎట్టాను కొంతమంది ఉండాలి. వాళ్ళ ఒక గ్రూపు, వాళ్ళ సంగతి మనకు అవసరం, అదంతా వేస్ట్ బ్యాచ్. వాళ్ళ గురించి పట్టించుకోవడమే మన టైం వేస్ట్. చాలా మంది ఏం చెబుతారంటే హిందువుల దగ్గరికి వెళ్తే యేసు ప్రభు మంచి దేవుడు అయ్యా, ఒకే మాట చెబుతారు మంచి దేవుడు. ఇంకెవరి గురించి కూడా ఆ మాట చెప్పరు. మీరేం టెస్ట్ చేసుకోవడం కావాలంటే నేను తిరిగిన ఏరియాలో అలా చాలా మంది చెబుతూ వచ్చారు. అబ్బో ఆయన మంచి దేవుడయ్యా, గొప్పవాడయ్యా, ఆయన ఎంతో అద్భుతమైన వాడయ్యా, పాపులు కొరకు సరిపడంటే అట్లాంటి వాడు మనం ఇంకోటి లేడు. ఎంత గొప్ప సాక్ష్యం పొందాడు తెలుసా ప్రభు, ఎంత గొప్ప సాక్ష్యం. వధించబడిన విధానం, వధించబడుతూ వస్తున్నాడు యేసు ప్రభు. తనకు తాను మరణించడానికి అందుకంటాడు, నాతో నేను ప్రాణం పెట్టుకున్నాను, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. ఇప్పుడు వధించబడుతున్న వాడిగా నేను ప్రాణం పెడుతున్నాను, మౌనాన్ని వహిస్తున్నాను. ఎందుకంటే నేను మౌనం వహించకపోతే, నేను తలదించుకోకపోతే, నేను రక్తం చిందించకపోతే, నా దేహం చిరచ్ఛేదన చేయబడకపోతే, నా దేహం నల్లగొట్టకపోతే, నా దేహం ముక్కలుగా చేయబడకపోతే, నా దేహం గుల్లబడకపోతే మీకు రక్షణే రాదు. కేవలం మీ కొరకు నేను కష్టపడుతున్నానని చెప్పి యేసు ప్రభు చెప్తున్నవాడు. గొర్రెపిల్ల ఎలాంటిదంటే మొదటిగా వధించబడుతుంది. వధించబడటం అంటే చనిపోవడానికి ఇష్టపడుతుంది, తనకు తాను చనిపోవడానికి ఇష్టపడుతుంది. మనం ఎలాంటి వారిమి చెప్పండి పెద్దగా, మనం ఎలాంటి వారిమి చెప్పరు, నేనే చెప్పాలి. మనం మేకలు లాంటి వాడు. మన మీద ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఏదైనా మన మీద పడుతుంది అనుకో, ఎవరిదైనా నిన్న మన మీద పడుతుంది, మనం ఏం చేస్తాం? మొదటిగా మనం అక్కడ అయిన బైబిల్ కూడా వచ్చిపెట్టి పారిపోయి వెళ్ళిపోతాం. గొర్రె పిల్ల పారిపోయేది కాదు, చచ్చిపోవడానికి ఇష్టపడేది. అది గొర్రె పిల్ల వధించబడటానికి సాదృశ్యాలు అయ్యి. మనం మేకలు లాంటి వారు. మనం ఏదో ఒకటి జరుగుతుందని చూస్తే దాన్ని చూసి భయపడతాం. చూడండి, మేకల దగ్గరికి వెళ్ళేదాన్ని ఒక టబాకా అయ్యి మొత్తం చదిరిపోతే ఒక్కడ కూడా ఉండదు, ఏ కొట్టుకు వెళ్ళిపోయిందో తెలియదు. అదే గొర్రెల దగ్గరికి వెళ్ళి గొర్రెలు ఎట్టుకుపో, యజమానుడు ఎటు ఉన్నాడని చూస్తే, యజమానుడు ఎక్కడ ఉన్నాడు, మా యజమానుడు మమ్మల్ని మంచి మార్పు నడిపే యజమానుడు ఎక్కడ ఉన్నాడని యజమానుడు వైపు చూస్తాయి. మేకలు అయితే పారిపోతాయి. మేకల లాంటి మన జీవితాన్ని వధించబడిన గొర్రె పిల్లగా వచ్చి వధించబడి ఆ గొర్రె పిల్ల యొక్క స్వభావాన్ని మనలో ఉంచి ఆ గొర్రె పిల్ల యొక్క మనస్తత్వాన్ని నుంచి ఆయన ఆరాధించేవాడిగా ప్రభు సిద్ధపరచడానికి ఆరాధించారు. మొదటిగా గొర్రె పిల్ల ఎలాంటిదంటే వధించబడుతుంది. ఎందుకు వధించబడుతుంది? మన కొరకు వధించబడుతున్న గొర్రె పిల్ల అంటే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కూడా చిందించడానికి వెనక్కి తిరిగి కూడా ఆలోచించలేదే. నాకు చాలాసార్లు సంతోషం బైబిల్ చదువుతూ ఉంటే, మీలో చాలా మంది బాధేస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఒక్కొక్క మాట నేను చదివితే మళ్ళా చదివినది కొత్తగానే ఉంటుంది, మళ్ళా చదివినది కొత్తగానే ఉంటుంది. ఎంత సంతోషం వేసిందంటే చూడండి, గొర్రె పిల్ల వధించబడటానికి ఇష్టపడింది, తనకు తాను చనిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. తండ్రి కూడా గొర్రె పిల్ల ఇవ్వడానికి ఇష్టపడతాడంట. ఎంత సంతోషం అంటే అది చదివితే మనకు తెలియని ఆనందం. మా తండ్రి ఎంత త్యాగపూరికమైన వాడ. చాలాసార్లు మనం ఎలా బైబిల్ చదువుతామంటే ఏదో వధించబడిన గొర్రె పిల్ల అయిపోయింది, డైరీ పోర్షన్ అయిపోయింది, చదివేర్థం అయిపోయింది అనుకుంటాం. అర్థం తెలుసుకోవాలి. అందుకే కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ఏముందంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగించి రాస్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే ఒక వాక్యం చదివితే దాని మర్మం ఇదేంటి అని క్షుణ్ణంగా ఆలోచించేవాడే ధ్యానించడం అంటే. కాబట్టి మొదటిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటిదంటే వధించబడిన గొర్రెపిల్ల. ఎందుకోసం వధించబడుతుంది? మన కొరకు. రెండోదికి ఈ గొర్రెపిల్ల ఎలాంటిదో చూద్దామండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన. ప్రకటన 7:14.
రెండోది గొర్రె పిల్ల ఎలాంటిది? ప్రకటన గ్రంథం 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను చాలు. కాబట్టి ఇక్కడ చూసినటువంటి మరొక విధానాన్ని చూసినట్టే, గొర్రె పిల్ల ఎందుకు ఈ లోకానికి వచ్చింది అంటే మొదటిగా వధించబడటానికి, అంటే చనిపోవటానికి వచ్చింది. ఎవరి కోసం? మన కోసం. రెండోది గొర్రె పిల్ల యొక్క ప్రాధాన్యత మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, తన రక్తములో వస్త్రాలు ఉతకటానికి వధించబడుతుంది. ఎందుకు వధించబడుతుందంటే రెండోదిగా తన రక్తము చిందించడానికి. తన రక్తాన్ని చిందించిన తర్వాత ఆ రక్తంలో ఏం చేయబడుతుందంటే ఏం చేస్తుంది? అక్కడే రాయబడుతున్నమాట, ఉదక స్నానం. అంటే అర్థం ఏంటి? తన రక్తంలో మానవుడిని కడిగేది ఉంటుంది. చూడండి, చాలాసార్లు మనకి రక్తం యొక్క వాల్యూ తెలియదు. రాత్రి కూడా చెప్తూ వచ్చాం, రక్తాన్ని తినకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. మనం రాత్రి బైబిల్ స్టడీని కూడా చూస్తూ వచ్చాం. రక్తమే దాని ప్రాణం. ఇక్కడ తన ప్రాణాన్ని ఇచ్చింది ఇవ్వటానికి కూడా ఇష్టపడుతుంది గొర్రె పిల్ల. ఒక మనిషిలో రక్తం అంతా పోయిందనుకోండి, ప్రాణాన్ని ప్రమాదం, చనిపోతాడు. గొర్రె పిల్లలో ఉన్న రక్తం అంతా కూడా చిందించడానికి ఇష్టపడుతుంది. గొర్రె పిల్ల మొదటికి ఎందుకు వచ్చిందంటే వధించబడటానికి వచ్చింది. తర్వాత ఈ గొర్రె పిల్ల ఎందుకు, ఈ గొర్రె పిల్ల కూడా ప్రాధాన్యత ఏంటంటే రక్తం చిందించేది ఉంటుంది. రక్తం చిందించి గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే మనుషుని ఏం చేస్తుంది? ఉతుక స్నానం చేస్తుందంట. ఏం చేస్తుంది? ఉదక స్నానం చేస్తుంది. ఎక్కడ చదువుతున్నావు మాట? ఎఫ్ఎస్సి 5:27. ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోని వల్లని వాటి మీద ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అప్పగించుకొనెను. ఈ గొర్రె పిల్ల కూడా ప్రాధాన్యత ఏంటంటే తన రక్తంలో మనుషులు ఉతికి, తన రక్షణలో మనుషుల్లో ప్రతి పాపాన్ని తీసివేయడానికి, ఒక మనుషుని పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కొరకై గొర్రెపిల్ల తన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడుతుంది. గొర్రెపిల్ల ఎందుకు రక్తాన్ని చిందించడానికి ఇష్టపడుతుందంటే, తనంతటితో ఎందుకు రక్తాన్ని చిందించడానికి ఇష్టపడుతుందంటే, ఎందుకు రక్తం చిందించడానికి వెనక్కి తిరగకుండా ఆలోచిస్తుందంటే, ఒక మనుషుల్ని పరిశుద్ధపరచడానికి. ఎందుకు? ఒక మనుషుని పరిశుద్ధపరచడానికి. ఈ గొర్రెపిల్లగా వధించబడిన గొర్రెపిల్లకి లోపలికి వచ్చింది, మన కొరకే వధించబడినదిగా ఉంది. వధించబడిన గొర్రెపిల్ల ఏం చేస్తున్నాడు? తన రక్తాన్ని చిందిస్తుంది. ఎందుకు ఈ రక్తాన్ని గొర్రెపిల్ల చిందిస్తుందంటే, ఆ రక్తంలో మనల్ని ఉతక స్నానం చేయడానికి, ఆ రక్తంలో మనల్ని కడగటానికి, ఆ రక్తంలో మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ గొర్రెపిల్ల రక్తాన్ని చిందిస్తుంది. పేతురు ఒక మాట అంటాడు యేసుప్రభు దగ్గర. యేసుప్రభు అందరి కాళ్ళు కడగటానికి కూర్చుంటూ వస్తాడు. యేసుప్రభు ఏం చేస్తాడు? అందరి కాళ్ళు కడుగుతున్న సమయంలో పేతురు ఒక మాట అంటాడు, అయ్యా వద్దు, ఈ పని నువ్వు చేయొద్దు ప్రభా. లేదు పేతురు, ఇది చేయకపోతే నువ్వు రావాల్సిన స్థానానికి. అట్లయితే ప్రభా నా దేహం అంతా నువ్వు కడిగే, దేహం మొత్తం కడిగే. ఎందుకు పేతురు అంత సందేహపడతావు? నువ్వు ఆల్రెడీ దేహం కడగబడిన వాడివే. కాళ్ళు కడుక్కుంటే చాలు. ఏం కడుక్కోవాలా? కాళ్ళు కడుక్కుంటే చాలు. ఈ కాళ్ళు కడుక్కోవాలన్నా, ఈ దేహం కడుక్కోవాలన్నా ఎట్లా ప్రభా? నేను ఎలా దేహాన్ని కడుక్కోగలను? ఏదో ఇంట్లో బయట ఉన్నటువంటి లేదా మంచిగా వాటర్ తీసుకొచ్చి స్నానం చేసి మినరల్ వాటర్తో స్నానం చేస్తే సరిపోతే పరిశుద్ధిగా అవుతానా? లేదు ప్రభా, నేను ఎలా పరిశుద్ధి కావాలి? నేను నా కాళ్ళు కడుక్కోవాలన్నా, నా దేహం కడుక్కోవాలన్నా, నా దేహంలో ప్రతి అపవిత్రమైన పోవాలన్నా నేను ఏం చేయాలి ప్రభా? క్రీస్తు వధించబడుతున్న గొర్రెపిల్ల రక్తం ద్వారా పరిశుద్ధపరచబడతావు. యేసుక్రీస్తు ప్రభు రక్తమే ప్రతి మానవుడిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచేది ఉంటుంది. యేసు ప్రభు రక్తమే మానవుడి నీతిమంతులుగా తీరుస్తున్నారు బైబిల్ హెచ్చరిస్తున్నారు. సో బైబిల్లో దేవుడి యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టే, గొర్రెపిల్ల యొక్క విధానాన్ని రెండోదిగా చూస్తున్నట్టే, ఇది మానవుడి కొరకు వధించబడింది మొదటిగా. రెండోదిగా చూస్తున్నట్టే రక్తం చిందించడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఈ రక్తం? పరిశుద్ధపరచడానికి. ఊరకనే గొర్రెపిల్లకి రాలా. మనం చాలా సార్లుగా మనం ఊహిస్తూ వస్తాం. ఇంతకుముందు కూడా క్రిస్మస్ జరుపుకుంటూ వచ్చాం. చాలా మంది యొక్క జీవితాల్లో గృహాల్లో కూడా ఎలా ఉంటాయి అంటే, పశువుల పాక ఉంటుంది, దాంట్లో కొన్ని గొర్రెల పక్కన ఉంటాయి, కొన్ని ఏదో ఒకటి గొర్రెలు పక్కన పెట్టి ఆ పక్కన ఏం చేస్తారంటే ఒక చిన్న పిల్లవాడిని పెట్టినట్టుగా పెడతా వస్తాం. ఇంకా పశువుల పాకల గురించి చూస్తాం, గొర్రెల గురించి చూస్తాం. చాలా సార్లు చూసినట్టే ఏదైనా ఫోటోలు మన ఇంట్లో పెడతాం.
నన్ను వెంబడించుడి అన్న మాట ప్రకారం గొర్రె పిల్లలు వేసి ఒక యజమానుడు ఎదురు పెట్టరు. అసలు ఈ గొర్రె పిల్లల యొక్క మనస్తత్వం ఏంటన్నది మనకి నేటి వరకు కూడా తెలియని స్థితిలో ఉంటున్నాం. గొర్రె పిల్ల ఎలాంటిదంటే మొదటిగా వధించబడటానికి ఇష్టపడింది, తనకు తాను చావటానికి ఇష్టపడింది గొర్రె పిల్ల. రెండవగా చూసినది గొర్రె పిల్ల ఎలాంటిదంటే ఒక మనుషుని పరిశుద్ధపరచడానికి కొరకై ఇష్టపడిందిగా ఉంటుంది. తన రక్తం చెందించి ఒక మనిషిని పరిశుద్ధపరచడానికి, తన ప్రాణాన్ని కోల్పోయి ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి ఇష్టపడింది గొర్రెపిల్ల. గొర్రెపిల్ల రక్తం అంటే ఏంది? మానవుడికి ప్రాణం. రక్తమే మానవుడిది ప్రాణం. బైబిల్ ఏమైనా శ్రమిస్తుందంటే తన ప్రాణాన్ని కోల్పోయి ఎదుటి వ్యక్తి ప్రాణాల్లో జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది గొర్రెపిల్ల. అందుకే ఈ గొర్రెపిల్లకి ఎంతో ప్రాధాన్యత ఉంది. గొర్రెపిల్లకి ఎందుకు ఎంత ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడంటే కారణం అదే. మొదటిగా తనకు తాను వధించబడడానికి ఇష్టపడుతుంది. రెండవది చూసిన తన రక్తం ద్వారా మానవుడి పవిత్రపరచడానికి ఇష్టపడుతుంది. కాబట్టి గొర్రెపిల్లకి ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చిన వాడుకుంటాడు. సో మనం చాలా సార్లు గొర్రెపిల్ల బైబిల్ గ్రంథం చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువు వధించబడ్డ గొర్రెపిల్లకు వచ్చాడు, నా కొరకే వధించబడ్డాడు, ప్రభువు వధించబడ్డావులే ప్రభు నీ కొందరని సహజంగా మనం ఆరాధన చేసి వెళ్ళిపోతాం. ఈ రోజు చేసే ఆరాధన సహజమైనది కాదు. ఈ రోజు చేసే ఆరాధన ఎప్పుడు చేసేటటువంటి ఆరాధన కాదు. ఎప్పుడు చేసే ఆరాధన నువ్వు చేయడానికి దేవుడు ఇష్టపడకే ఈ రోజు వధించబడిన గొర్రెపిల్లగాని మన మధ్యగా నివసించడానికి వచ్చిన వాడుకుంటున్నాడు. క్రొత్త ఆరాధన తీసుకురావడానికి, నిజమైన గొర్రెపిల్ల యొక్క సాదృశ్యం తెలియపరచ గొర్రెపిల్లను ఆరాధించడానికి, ఆ గొర్రెపిల్ల మన మధ్యగా నివసించడానికి దిగి వచ్చిన వాడుకుంటున్నాడు. ప్రేమైన దేవుని పెట్టారా, మనం చూడండి ఇక్కడ ఎంతమంది బ్రష్ చేయకుండా వచ్చినారో చేతులు ఎత్తండి. ఎంతమంది బ్రష్ చేయకుండా వచ్చారు? సరే చేసిన వారు చేతులు ఎత్తండి. బ్రష్ చేసిన వారు రైట్, అందరూ చేశారు. నిన్న బ్రష్ చేయని వారు చేతులు ఎత్తండి. మొన్న చేయని వారు, సరే పోయిన ఆదివారం నుంచి ఇప్పుడు వరకు చేయని వారు ఎవరో లేరు. పొద్దున్నే లేకమే మొదట బ్రష్, తర్వాత బాత్రూమ్కి వెళ్తారు. ఈ రెండు కంటిన్యూ చేస్తారు. లేకపోతే ఇది దీన్ని నోరు వాసన కొడితేనే పక్కన దగ్గర ఉండలేమని చెప్పి మొదట చేసేస్తాము. బాత్రూమ్కి వెళ్ళకపోతే గ్యాస్ ఎక్కువ చచ్చిపోతామని చెప్పి మొదట ఆ పని కూడా చూస్తాం. ఎందుకు? మనం బ్రతకడానికి, పక్కనోడికి దుర్వాసన రాకుండా ఉంటారు. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నోటిని వరకు ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నావో, గత ఆదివారం చేసిన ఆరాధన ఈ ఆదివారం కూడా ఎందుకు చేస్తావు? పరిశుద్ధంగా ఎందుకు చేయలేదు? కొత్తదానాన్ని ఎందుకు చేయలేదు? అట్ట కుదరదన్నా. నువ్వు ఎట్ట చెబుతావు, నువ్వు ఎట్టన్నా చెప్పుకో, మాదే. మేము ఎట్ట చేయాలి అట్లా చేస్తాం. నువ్వు చెప్పినా కానీ మాకు అవసరంలా. కొన్ని విషయాలు కొన్ని మర్మాలు చెప్పకుండా ఆపేస్తున్నాం. ఎందుకంటే విననప్పుడు చెప్పడం వేస్ట్ అని ఆపేస్తున్నాం కొన్ని మర్మాలు. ఇంకా చాలా ఉన్నాయి పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాల్సిన మర్మాలు. అప్పుడే అయిపోయేది కాదు. ప్రభు వచ్చినా కూడా చెప్పుకుంటే ఆ మర్మాలు అంత లోతుగా ఉండి. నేను చాలాసార్లు గమనించా, ఆరాధనలో కూడా ఎక్కువ తక్కువ ఎందుకంటే కట్ చేస్తుంది. నేను గమనిస్తున్నా, ఒక్కొక్క గొంతు నాకు వినపడుతుంది. నేనేం చెవుడని కాదుగా. ఎప్పుడు మీరు ఎలా ఆరాధన చేస్తారో కొత్తగా చేయమని అదే ఆరాధన చేస్తున్నారు. అందుకనే ఆరాధన మొత్తం మనం తగ్గించేస్తున్నాం. కొత్తదనం అవసరం మానవుడికి. ఎవడైనా క్రీస్తు కొత్తవాడు, నూతన సృష్టి. దినదినము నూతన సృష్టి అవ్వాలి. పాతది మనలో ఉండకూడదు. బైబిల్ ఏమైనా చేస్తున్నాడు? మొదటగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ప్రవేశిస్తాడు, వధించబడటానికి ఇష్టపడ్డాడుకుంటాడు. రెండోదిగా తన రక్తాన్ని చిందించి మానవుని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. మూడోదిగా ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే, రండి దేవునికి వాక్యం చూసినట్టు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 5:10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనముల్లోను దేవుని కొరకు మనుషులను కొనిచ్చాలక్క. ఇక్కడ మూడోదిగా గొర్రె పిల్ల వధించబడిన విధానంలో ఎందుకు వస్తుందంటే, మొదటిగా తనకు తాను ప్రాణం పెట్టడానికి వచ్చింది వధించబడిన గొర్రె పిల్ల. రెండోదిగా అనేకులకి వరకు రక్తం చిందించి పరిశుద్ధపరిచి ఉదక స్నానం చేయడానికి, వాళ్ళ పూర్తిగా నింపి తన రక్తంలో లేపడానికి, పరిశుద్ధపరచడం కొరకే ఈ లోకానికి వచ్చింది. మూడోదిగా ఈ గొర్రె పిల్ల యొక్క జీవితం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మూడోదిగా గొర్రె పిల్ల ఎందుకు వధించబడుతుందంటే, ఎందుకు? మనల్ని దేవుని కొరకు కొనడానికి. దేని కొరకు? దేవుని కొరకు కొనడానికి. నువ్వు ఒక స్టోర్కి వెళ్ళావంటే, ఏదైనా కొనాలంటే రండి
అక్కడండి ముంగట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఒక గొర్రె పిల్ల మనం ఏదైనా స్టోర్కి వెళ్ళామనుకోండి, ఏదో ఒక స్టోర్కు దేనికో దానికి వెళ్ళిపోతాం. స్టోర్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తామా, లేకపోతే బాయ్ బాయ్ తర్వాత చూస్తాం అని చెప్పి ఒక క్యాబ్ రోడ్ చింపుకుని ఇస్తామా? ఏం చేస్తారు? పేపర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా డబ్బులు ఇస్తారు. లేదంటే ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసింది, ఏంటది? ఎంత గొప్ప చెబుతారు. ఫోన్ పే, గూగుల్ పే, ఇంకేది పేరు ఉంటా కానీ సరిపోతా ఉంటుంది. పే అంటే ఇవ్వటం అని చెప్పారు. కాబట్టి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులో ఏదో ఒకటి ఇస్తేనే వస్తువు మనకి ఇస్తారు. అది కొనాలంటే క్రయధనం చెల్లించాలి, దాని వాల్యూ మనం ఇవ్వాలి. ఒక వస్తువు 100 రూపాయలు తీసుకుని ఇది 10 రూపాయలకి ఇవ్వండి ఎవరు? స్టోర్లోకి వెళ్తే ఏమంటారు? కూరగాయలు బేరాలంటే కుదరు, నువ్వు బయటికి వెళ్ళాడు అంటే అర్థమేంటి? దాని కూరగాయలు బేరం అంటే మిమ్మల్ని తప్పు కావట్లేదు. దాని వాల్యూ ఎంత ఉందో అంతే మనం అప్పగించాలి. కూరగాయల దగ్గరికి మనం వెళ్తే టమాటాలు 100 రూపాయలు చెబితే ఎట కూడా తగ్గించుకుని 80 రూపాయలు ఇవ్వమంటారు. వీళ్ళు ప్రేమ కలిగి ఉంటే ఇచ్చేస్తారు, లేకపోతే పక్క పోంటారు. అది వేరే. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద ఎంఆర్పీ ఏదో దాన్ని తీసుకోవడమే. ఇది తగ్గించు, ఇది కాదని మనం కూరగాయలు బేరాలంటాడు, కుదరదు. దానికి ఎంతైతే మనం డబ్బులు చెల్లించాలంటే చెల్లించాల్సిందే. అది చెల్లిస్తేనే మనం తీసుకోవడానికి యోగ్యం. అది చెల్లించుకోకుండా తెస్తే ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? దొంగతనం చేసినట్టు. చెల్లించాల్సిన డబ్బులు చెల్లించుకోవడం తీసుకొస్తే దొంగతనం చేస్తున్నట్టు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా దొంగతనంగా మనం తెచ్చుకోవడానికి ఇష్టపడాల. క్రయధనం చెల్లించి తాను దేవుని కొరకు మనుషులు కొనాలని ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ డబ్బుల రూపంగా తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని అందరినీ కూడా కొనుక్కున్న వాడుకుంటాడు. అందుకే రాయబడుతున్న మాట చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు రక్తం సంఘాన్ని ఎలా సంపాదించుకుని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని బైబిల్ హెచ్చరిస్తుంది. యేసు ప్రభు మనల్ని ఎలా కొనుక్కున్నాడంటే, యేసు ప్రభు మనల్ని ఎలా సంపాదించుకున్నాడంటే, దేవుని కొరకు మనల్ని ఎలా కొనుక్కున్నాడంటే తన రక్తాన్ని చిందించి కొనుక్కున్నవాడుకున్నాడు. పూర్వదినాల్లో ఒక మనుషుని మనం కొనుక్కోవాలంటే, పూర్వదినాల్లో ఒక మనుషుని మనం సంపాదించుక, పూర్వదినాల్లో ఒక వ్యక్తిని మనం దాసుడుగా చేసుకోవాలంటే ఇంత వెల చెల్లించాలా. ఇన్ని నాణ్యాలను, ఆ దినాల్లో డాలర్లు ఇవన్నీ లేవు, నాణ్యాలు ఇవ్వండి, ఇన్ని నాణ్యాలు చెల్లించి ఆ వ్యక్తిని మనం బానిసగా తెచ్చుకునేవాడు. ఆ వ్యక్తిని బానిసగా తెచ్చుకునేవాడు. పాత్రవాదులు ఒక పూర్వ దినాలు ఇలా జరుగుతూ వచ్చింది. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు వధించబడ్డ కారణం ఏంటంటే, ఇక నాణ్యాలతో పని లేదు, ఇక డబ్బులతో పని లేదు. నువ్వు డబ్బుతో పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. ధనవంతుడు పరలోక రాజ్యం సూది మధ్యలో వంటి తోటలో సులభం కాదు. ఇది అసాధ్యమైన పని. కాబట్టి మీరు పరలోకానికి వెళ్ళాలంటే డబ్బుతో మీరు వెళ్ళలేరు. మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఒక రక్తం అవసరం. ఆ రక్తం ద్వారానే నేను మిమ్మల్ని కొంటానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ డబ్బులన్నింటినీ పక్కకు నెట్టివేసి తన రక్తం ద్వారా మనల్ని కొన్నవాడుకున్నాడు. మనం కొనుక్కోవడానికి డాలర్లు సరిపోవట్ల, డబ్బులు సరిపోవట్ల, 2000 రూపాయల నోట్లు సరిపోవట్ల, బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోయి ఇవి కాదు. మనం కొనుక్కోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం మనం కొనాలంటే, వెల చెల్లించాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరం. అదే నిజమైన డబ్బు. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మనం సంఘంగా కూర్చడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేవుని కొరకు ఒక రాజ్యం, దేవుని కొరకు కొనడానికి కొరకై, దేవుని కొరకు ఒక పాత్రలుగా మనం కొనబడిన వారు ఉండటం కొరకై ఏం చేస్తూ వచ్చాడు? తనకు తానే మన కొరకై క్రయధనం చెల్లించిన వాడుకున్నాడు. వధించబడిన గొర్రె పిల్ల ఏం చేస్తుంది? మొదటిగా తను వధించుకోవడానికి ఇష్టపడింది. రెండోదిగా రక్తము చిందించడానికి, కార్చడానికి ఇష్టపడింది. మూడోదిగా ఈ గొర్రె పిల్ల ఏం చేస్తూ వచ్చిందంటే, ఏం చేస్తుంది? దేవుని కొరకు సమూహాన్ని సిద్ధపరచడం కొరకై తనకు తాను బలిగా అవడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఆ సమూహం ఎవరో కాదు, మనమే. మనల్ని సిద్ధపరచడం కొరకై 2021 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టి 33.5 సంవత్సరాల ఈ లోపల జీవించి మన కొరకై తాను వధించబడిన వాడు గురించి వస్తున్నాడు. ఎంత గొప్ప త్యాగం! ఎందుకు ఆయన వధించబడుతున్నాడంటే, ఎందుకు? మూడోదిగా దేవుని కొరకు మనం కొనడం కొరకే వధించబడుతున్నవాడు. నేటి దినాన్ని మనం కొనబడిన వారుగా, వెల ఇచ్చి కొన్నవారుగా మనం దేవుని సన్నిధికి వచ్చామంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధపరచడం. 4వ మాట చూద్దామండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 5:10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడిపై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ
మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని యొక్క రాజ్యంగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చాలా కాబట్టి ఇక్కడ వధించబడిన గొర్రెపిల్లగా ఎందుకు గొర్రెపిల్ల వచ్చిందంటే 4వ మాట, ఎందుకు ఈ గొర్రెపిల్ల వధించబడేందుకు వచ్చిందంటే భూలోకంలో ఏలేవారిగా సిద్ధపరచడానికి. ఎందుకు వచ్చింది? భూమి మీద రాజ్యం వెళ్ళే వారికి సిద్ధపరచడానికి. ఏ భూమి మీద రాజ్యం వెళ్తున్నాం మనం ఏలబోయే రాజ్యం ఏది? ఏ భూమి మీద మనం రాజ్యం వెళ్తున్నాం? ఎన్నోసార్లు చెప్పా, అందుకే నేను మొన్న చెప్పా. 3 వారాల క్రితం చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పొచ్చు, నేను ఆదివారం రిమైండ్ చేయొచ్చు, ఏం పర్లా, మీకు గుర్తుండదు. కొత్త భూమి కొత్త ఆకాశం. మనం ఒక దినాన ఏలబోయే రాజ్యం. ఇక్కడ రాయబడుతున్న మాటలు చూసినట్టు దేవుని కొరకు ఆ భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఈ కొత్త పాట ఏంటంటే భూమి మీద రాజ్యం వెళ్తున్నారు. ఎవరు రాజ్యం వెళ్తున్నారంటే వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో ఉదక స్థానం ఎవరైతే చేయబడ్డారో వాళ్ళు రాజ్యం వెళ్తున్న వారు ఉంటారు. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఎందుకు ఆ గొర్రెపిల్ల వధించబడుతూ వచ్చిందంటే మనల్ని రాజ్యం వెళ్ళే వారుగా సిద్ధపరచడం కొరకై ఈ గొర్రెపిల్ల వధించబడింది. రాజ్యం వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? రాజ్యం వెళ్ళే వాళ్ళు ఎవరంటే బైబిల్ రాయబడుతూ వచ్చారు, మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగి వారు ధనిలు, వీరు క్రీస్తుతో కూడా దేవునితో కూడా రాజ్యము. చదవండి అన్నమాట. ఎక్కడుంది ఆ మాట? ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది. 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం చివరి భాగం. యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును బతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే అర్థం ఏంటి? ఇంకా 6వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, దేవునికి క్రీస్తుకుని యాజకుని క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యము. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 4వదిగా చూసినట్లయితే వధించబడిన గొర్రెపిల్లగా ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే మనం రాజ్యం వెళ్ళే వరకు సిద్ధపరచడానికి. మొదటిగా తనకు తాను అప్పగించుకున్న దేవుడు ఏం చేశాడు? తన రక్తం చిందించి మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కొంటున్నాడు. కొన్న దేవుడు ఏం చేస్తున్నాడు? రాజ్యం వెళ్ళే వరకు సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడి రాజ్యం అంటే మీరు రేపు పొద్దున వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి మేము రాజ్యం వెళ్ళే వారమే కాబట్టి ఆడ కూర్చోండి అని ప్రజలు ఎవరిని అనవద్దు. కొంతమంది అలా ఉంటారు, బయటకు వెళ్ళిపోయి మేము రాజ్యం వెళ్తామంటే మీరు నాకు ఎందుకు కూర్చొని చెప్పి తిట్టేవాడు ఉంటారు. రాజ్యం వెళ్ళటం అంటే ఇక్కడ కాదు, పరలోకంలో రాజ్యం వెళ్ళిపో. ఒక దినాన కొత్త ఆకాశం కొత్త భూమి మీద భూలోకంలో వాళ్ళు రాజ్యం వెళ్తారంటే ఆ భూలోకం ఏంటంటే పరలోక రాజ్యం. తర్వాత నీకు ఇస్తున్న నూతనమైన యెరూషలేము, దగదగ మెరుస్తున్న నూతనమైన యెరూషలేము పట్టణంలో భూమి అది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఒక క్రొత్త భూమిలో నువ్వు ఏలేవాడిగా, ఎప్పుడు క్రొత్త భూమి, ఎప్పుడు ప్రభు మరణించడం, ఎంత వ్యత్యాసం ఉందో. భవిష్యత్తు ఎరిగిన దేవుడు, జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన 2020 సంవత్సరాల క్రితం మన కొరకు జన్మించి చనిపోయి ఎప్పుడో ఏమవుతున్నటువంటి ఆ నూతనమైన భూమిలో మనం ఏలేవారికి ఉండటం కోసం ఇప్పుడే వధించబడిన వాడికి ఉంటున్నాడు. అది ఎప్పుడు జరిగిందో, ఆ సమయం ఎప్పుడు వచ్చిందో, ఆ సమయం వచ్చిందని తెలిసే మొదటే మన కొరకు వధించబడి ఆ రాజ్యంలో ఏదే వారికి ఉండటం కొరకు సిద్ధపరుస్తున్న వాడికి ఉన్నాడు. కానీ బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ఇక్కడ 4వదిగా చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వధించబడిన వాడికి లోకానికి వచ్చాడంటే బైబిల్ సెలవిస్తున్న 4వ మాట చూసినట్టయితే ఎందుకు? మనం రాజ్యమైన వరకు సిద్ధపరచడానికి. ఒక దినాన మనం క్రీస్తుతో ఉండి యేసు ప్రభుతో ఉండి ఆయనతో ఉండి రాజ్యమైన వరకు సిద్ధపరచడం కొరకై గొర్రెపిల్ల వధించబడుతుందిగా. కానీ భూమి మీద ఆయనతో ఉన్నవారు ఆయనకి ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? కీడు చేస్తూ వచ్చారు. ఆయనతో ఉన్న ఇస్కరియోతు యోధనే ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నాడు. ఏం చేస్తారు చెన్నాడు. చివరికి ఆయన కలిగింది ఏంటంటే ఇస్కరియోతు యోధకి ఏం కలిగింది? డబ్బు సంచి. ప్రభు అన్నాడు, ఆ 11 మందిలో ఎవరికి ఇవ్వాలా? 11 మందిలో ఎవరికి అధికారం ఇవ్వాలా? డబ్బు గురించి. ఆ డబ్బు గురించి ఇస్కరియోతు యోధకి ఇచ్చాడు. ఎందుకంటే తన మనస్తత్వం తెలుసు.
తను లోబని తెలుసు, దొంగని తెలుసు, దోషకుడని తెలుసు, పాపం చేసేవాడని తెలిసి కూడా తెలిసి ఇష్టపడిచ్చాడు ఇస్కరియోతు యోధాకి. ఆ సంచి తీసుకో. కత్తి పట్టిన వాడు కత్తితోనే నాశనం అవుతాడు, సంచి పట్టిన వాడు సంచితోనే నాశనం అవుతాడు అన్నట్టు అలాగే నాశనం తెచ్చుకునేవాడు ఉన్నాడు ఇస్కరియోతు యోధా. దేవుడు యేసు ప్రభువారు ప్రేమించి తన శిష్యుల్లో ఒకడుగా, తన మనస్తత్వం ఎలాంటి వాడైనా, తన పద్ధతి ఎలాంటి వాడైనా, తన వైఖరి ఎలాంటి వాడైనా, తాను జీవించే జీవితం ఎలాంటిదైనా, తన మాటలు ఎలాంటివైనా యేసు ప్రభువారు ఇష్టపడి ఇస్కరియోతు యోధాను ప్రేమించి తాను ఎలాంటి వాడైనా సరే పర్లేదని శిష్యుల్లో ఒకటిగా చేర్చుకున్నాడు. శిష్యుల్లో ఒకటిగా చేర్చుకుంటే కోరిందే సంచిని కోరుకున్నవాడు ఉన్నాడు. ఆ సంచిని కోరుకోవడం ద్వారా ఏం చేయబడుతున్నాడంటే చివరికి ఆ సంచిలో డబ్బులు అయిపోయి ఉంటాయి బహుశా. మళ్ళీ ఆ సంచిలో డబ్బులు సమకూర్చుకోవడానికి యేసు ప్రభు నమ్మేసాడు. తనతో ఉన్నవాడే, తనతో కూర్చున్నవాడే, తనతో భోజనం కూర్చున్నవాడే, తనతో పానం చేసినవాడే, తనతో పోటీ అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిన వాడే, యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నవాడే చివరికి యేసు ప్రభునే అప్పగించడానికి ఇష్టపడ్డాడంటే ఎంత దారుణమైన స్థితి. తనతో పాటు ఉండవాడే తను అప్పగించడానికి ఇష్టపడ్డాడు. అయినా ఒక మాట అంటాడు ఇస్కరియోతు యోధా. గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధా తీసుకొచ్చి ఆ బంట్రోతులకు అప్పగిస్తున్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు ఒక మాట అంటాడు, తనతో ఉన్నవాడు తను అప్పగిస్తున్నా, తనతో ఉన్నవాడు తను మరణానికి అప్పగిస్తున్నా, తనతో ఉన్నవాడు తను చంపుదాడని తెలిసినప్పుడు కూడా ప్రేమతో ఒకటే మాట అన్నాడు, చెలికాడా, నా స్నేహితుడా, నా ప్రియమైన వాడా, నాకు ఇష్టమైన వాడు, నా ప్రాణప్రియుడా. ఎంత ప్రేమగా యేసు ప్రభు చెబుతున్నాడు. తనతో పాటు ఉండి తను మోసగించిన, తనతో పాటు ఉండి తన మీద నిద్ర వేసిన, తనతో పాటు ఉండి తన మరణానికి అప్పగించిన ఒకే ఒక్క మాట అంటున్నాడు, నా ప్రాణప్రియుడా, నాకు ఇష్టమైన వాడా, నా స్నేహితుడా. ఏ మానవుడు చెప్పగలడు అలాంటి మాట? దేవుళ్ళు అనబడుతున్న వారు 33 కోట్లలో దేవుళ్ళు అనబడుతున్నారు, ఎవరు కూడా మాట చెప్పలేరు, చెప్పలేరు కూడా, చెప్పరు కూడా. ఈయనకొక్కడే చెప్పడానికి అర్హుడు. నేను చెప్పగలుగుతా, ధైర్యంగా చెప్పగలుగుతాం, యథార్థంగా సంతోషంగా ఈయనొక్కడే అర్హుడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళు అనబడుతున్న వారు అందరిలో కూడా ఏదో ఒక బలహీనత వచ్చింది, ఏదో ఒక పొరపాటు ఉండేవాళ్ళే. ఏ బలహీనత లేని వారు అంటున్నారు, ఏదో ఒక బలహీనత ఉంది. ఈయనొక్కళ్ళే ఏ బలహీనత లేదు. అందుకే దేవదూతల కంటే కూడా ప్రాధాన్యత, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్నాడంటే ఊరకనే కాదు. ఎందుకు కలిగి ఉన్నాడు? ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి. ప్రేమని దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల గురించి చూసినటువంటి 4వ మాటను చూసినట్టయితే మనకు ఒక రాజ్యాన్ని ఇవ్వటం కొరకై తనకు తాను వధించబడిన వాడు. ఇక్కడున్న రాజ్యం కాదు, పరలోకంలో భూమి ఉంది, కొత్త భూమి, కొత్త ఆకాశం. దాన్ని మనం స్వతంత్రించుకోవడం కొరకై, ఎప్పుడో స్వతంత్రించుకునే దాని కొరకు ఇప్పుడే మన కొరకై బలిగా అర్పించిన వాడు ఉన్నాడు. సో మనం కూడా ఎప్పుడో స్వతంత్రించుకునే దాని కొరకు ఇప్పుడే ఆరంభించేద్దాం విశ్వాసంలో. ప్రభా నిజమే, నేను కూడా కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉండటానికి అక్కడ కూడా రాజ్యమే లేదు, అధికారిగా నన్ను సిద్ధపరచడం కొరకై నా కొరకు ప్రభు నువ్వు వధించబడ్డావని చెప్పి ఎప్పుడో సిద్ధపరచ, ఎప్పుడో రాబోతున్న ఒకటి భూమి కొరకు ఇప్పుడే ప్రభు ఎలా ఎత్తుకొచ్చుకున్నాడు. ఎప్పుడో భూమి మీద జీవించబోతు కొత్త ఆకాశం కొత్త భూమికి ఎలా మునిపే ఇక్కడే ప్రభుని ఆరాధిస్తున్నాం. ఎందుకు? ఆయన ఈ భూమి మీద వధించబడ్డాడు కాబట్టి ఈ భూమి మీద దాని కొరకు మనం కూడా ఆరాధన చేద్దాం. దాన్ని ఇవ్వడం కొరకు ఆయన మన కొరకు అర్పించబడుతూ వచ్చాడు. దాన్ని పొందుతున్న వల్ల సంతోషం ఇక్కడే మనం ప్రభుని ఆరాధన చేస్తే సాతాను పూర్తిగా సిగ్గుపడింది. ఇదేనా మన మధ్యలో సాతాను ఉంది లేదనుకోవద్దు. మీ మధ్యలో స్పేస్ ఇచ్చి కూర్చోమంది, ఎందుకంటే సాతాను సమయం ఉందని అది కూర్చునింది. మనం వింటున్న వాక్యం, చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా ఎత్తుకోవడం కాదు, కూర్చునింది. అది ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పునాదులు వేసుకుని కూర్చున్నా, సిలువ యొక్క కార్యం రావడం, సిలువ కార్యం జరగడంతోనే దాని పునాదులన్నీ కూడా పెలగించబడి వెళ్ళిపోతుంది. కుక్క బాగా బౌ అని అరిచేది. ఎవరైనా చూసారు అరిసే కుక్కల్ని? అరిసే కుక్కలు ఏం చేస్తాయి? కరిసే కుక్కలు ఏం చేస్తాయి? ఎంత ప్రాక్టీస్. కుక్కలు ఏం చేస్తాడు? ఏదైనా కరిసే కుక్క అరవదు, అరుతుందంటే కరవదు. మేము రెంట్కున్నప్పుడు మా ఇంటి పైన ఇప్పుడు లేదు, ఇంటి పైన ఉన్నప్పుడు ఆ కుక్క మేము తలుపు దిగాలి పైన బావు అనేది, కిందకు వచ్చి బావు అనేది, దాని దగ్గరికి వెళ్ళి ఏంటి అనగానే పరిగెత్తేది బాధిపోయింది. కాబట్టి సాతానుడు అలాంటి వాడే, ఏం చేయలేడు, మనం కదిలించలేడు. కానీ వాడి ఉద్దేశం ఏంటి? వాడి అరుపుతో మనల్ని భయపెట్టాలని.
కానీ గాండ్రిచ్చిందంటే గర్జించి సింహంలో భయపెడితే సింహం గాండ్రిస్తే ఏం జరుగుతుంది? అడవిలో అన్ని ఎటువంటి పరిగెత్తి పారిపోతే అమ్మో ఏదో వచ్చేసి చంపేస్తుంది. సాధారణ కూడా అంతే. ఒక అనటేమనేటువంటి విధానంలో మనం ఉన్నాం. మన దగ్గరకు వచ్చి గర్జిస్తున్నాడు అంతవరకే. వాడు మనం ఏం చేయలేడు. ఎందుకు? మనకు ముందున్నవాడు దాని తలను తన్నినవాడు. మనకు ముందున్నవాడు, మనలో ఉన్నవాడు దాని తలను తన్ని దాని మీద విజయాన్ని పొందినవాడు. అందుకే అంటున్నాడు, అది ఊరిని గర్జించిందంతే, అదేం చేయలేదు. అందుకే ప్రభు ఎందుకు వధించబడిన గొర్రెపిల్లకు వచ్చాడంటే 4వదిగా భూమి మీద రాజ్యం వెళ్ళేవరగా మనం సిద్ధపరచడానికి, దాని తలను తన్ని దాని మీద రాజ్యం వెళ్ళేవరకు సిద్ధపరచడం కొరకు వచ్చాడు. 5వదిగా ఎందుకు గొర్రెపిల్ల వచ్చింది? రండి, ప్రకటన గ్రంథం 7:17 వచ్చింది. ప్రకటన గ్రంథం 7:17 ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలము బుగ్గల యొద్దకు నడిపించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ పాఠం చూసినట్టు ఈ గొర్రెపిల్ల ఎలాంటిది ఎందుకు వధించబడిందంటే జీవజలము బొగ్గల యొద్ద నడిపించడానికి. అంటే అర్థమేంటి? ఎప్పటికుండే జీవాన్ని ఇవ్వటానికి. కొంతకాలం ఉండే అంతలో మాయమైపోయే జీవం కాదు. మానవుని యొక్క జీవితం ఎలాంటిది? మానవుని యొక్క ప్రాణం ఎలాంటిది? అంతసేపు కనబడి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మానవుని యొక్క జీవితం. నువ్వు అంతలో కనబడి కొంతలో మాయమైపోతున్నావు కాబట్టి అలా మాయమైపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే, నువ్వు మాయమైపోకూడదు, నువ్వు లైఫ్ అయిపోకూడదు, నువ్వు ఎప్పటికీ జీవిస్తూ ఉండాలి. అది నా చివరి కోరిక, అది నా కోరిక. నువ్వు ఎప్పటికీ జీవిస్తూ ఉండాలి. నువ్వు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం నీకు వద్దు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాన్ని తొలగించి ఎప్పటికీ జీవించే జీవితాన్ని నీకు ఇవ్వటం కొరకై నేను నీ కొరకు వధించబడుతున్నా. గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే ఇక్కడ చూడండి, 5వ పాఠం చూసినట్టే అప్పుడు కనబడే కొంతసేపు ఆవిరి అయిపోయే మన జీవితాన్ని ఎప్పటికీ జీవించే జీవితాన్ని ఇవ్వటం కొరకై. చూడండి, చాలాసార్లు మనం అంటాం, కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతారు. మనం ఏమంటాం? అరే మందిరానికి వచ్చింది ఆరాధన చేసింది, ప్రభు వల్ల పాల్గొంది, అప్పుడు ఇంటికి వెళ్ళడం సరిపోయిందా? సరిపోయింది అన్న, ఎంత చచ్చిపోయిందో చూడు, అంత ధనికరమైన జీవితం. ఇప్పుడు దాకా కనబడింది, అప్పుడు వెళ్ళిపోయిందంట. లేదా ఇప్పుడు దాకా కనబడాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. అరే రోడ్డు మీద ఇప్పుడే ఎవరైనా చనిపోయారు అనుకో, ఆ అబ్బాయి చనిపోయాడు అన్నారు, అరే ఇప్పుడే కదా నాకు రోడ్డు మీద కనపడ్డాడు, అప్పుడే చచ్చిపోయాడు అంటే ఏంటి? మనం నమ్మం తొందరగా. కానీ చచ్చిపోయాడు, ఏదో చచ్చిపోయాడు అంటే ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది మానవుడికి. మానవుడి యొక్క ప్రాణం ఎలాంటిదంటే ఇప్పుడు కనబడే కొంతసేపుకి ఆవిరైపోయేది. అంటే కొంతసేపు కనబడలేదే మానవుడి యొక్క జీవితం. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ లోపల కొంతసేపు కనబడి కొంతసేపు మాయమైపోయే జీవితం నీకు ఉందేమో, కానీ నేనిచ్చే జీవితం, నేను ఇచ్చేటటువంటి జీవితం ఎలాంటిదంటే ఎప్పటికీ నువ్వు మాయమైపోకుండా, ఎప్పటికీ లైవ్ అయిపోకుండా జీవిస్తూ ఉండే జీవితాన్ని నేను నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నా. అది నేను ఇవ్వాలంటే నీ కొరకు నేను వధించబడాలి. అది నేను నీకు ఇవ్వాలంటే, దాన్ని నీకు సంపాదించవాలంటే, ఎప్పటికుండే నిత్య జీవం నీకు నేను ఇవ్వాలంటే ఇప్పుడు నేను నీ కొరకు వధించబడితేనే నువ్వు దాన్ని పొందగలుగుతావు. అందుకే పేతురు ఒక మాట అంటాడు, సిలువకు అప్పగించబడుతున్నానంటే పేతురు అంటే, ప్రభువా మొదట నాకు వచ్చిన తర్వాత నీకు రావాలి ప్రభువా, అది నీకు దూరం అవ్వను కాక అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు? బా చెప్పండి, అందరూ చెప్పరా మాట. కొంతమంది చెబుతున్నారు, సాతానా పారిపోమన్నాడా? ఏమో ఆయనకి ఏం పట్టింది అక్క పారిపోవడానికి? పేతురికి సాతానా నా వెనకకు వెళ్ళి అంటాడు. వెనక్కి వెళ్ళిపోమన్నాడు అంటే అర్థం ఏంటి? వెనక్కి వెళ్ళిపో అంటే అర్థం ఏంటంటే పేతురులో సాతాను వచ్చి ప్రేరేపణ కలిగిస్తుంది. అందుకే యేసు ప్రభు అంటాడు, ఓ నా వెనక వెళ్ళిపో నువ్వు. సాతానుని గద్దిస్తున్నాడు పేతురుని. గద్దించిన దేవుడే మనం పేతురు కొరకు ఏడుకుంటాడు. లోకస్వార్త 22:32 వచనంలో పేతురు సాతాను నిన్ను గోతులలో జల్లించడం సిద్ధపడింది కాబట్టి నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను అంటే అర్థమేంటి? ఒక దినం నువ్వు తప్పిపోబోతున్నావు, ఒక దినం నేను ఎవరో తెలియదని అనుకోతున్నావు. ఆ దినం మరలా నువ్వు నరకంలోకి వెళ్ళిపోకుండా, మరలా పాత జీవితానికి వెళ్ళిపోకుండా నిన్ను సరిచేయడం కొరకు ఇప్పుడే నేను వేడుకున్నానని యేసు ప్రభు యొక్క మాటకి అర్థం అది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 5వదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటిది? జీవజల ఫోటో. యేసు ప్రభు వారు జీవజలమే అన్నాడు. దాని దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఆ జీవజలాన్ని వారికి రుచి చూపించడానికి, ఆ జీవజల పోటులో నివసించేవారు ఆ జీవజల పోటు తినడానికి తినేవారుగా సిద్ధపరచడం కొరకై
యేసు ప్రభువు వధించబడిన వాడికి ఈ లోకానికి అనుగ్రహించబడిన వాడు ఉన్నాడు. ఐదవదిగా ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతుందంటే మనల్ని ఎప్పటికి కూడా ఆవిరైపోయే జీవితాన్ని మార్చి ఎప్పటికీ క్రీస్తులో నివసించే జీవితం ఇవ్వటం కొరకై ఈ గొర్రెపిల్ల వధించబడినదిగా ఉంది. మనం చెప్పబడిన 4 మాటల ప్రకారం కాకపోయినా ఈ మాటతో నేను ప్రభుని ఆనందించవచ్చు. ఎంతో మర్మంతో కూడింది. ఆవిరైపోయే మన జీవితం. ఇప్పుడు నువ్వు సజీవుడు ఉన్నావంటే అర్థం ఏంటి? ఆవిరి కాకుండా ఉన్నావంటే కారణం ఏంటంటే ఆయన కాపుదలే. ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు. ఆవిరైపోయే లోపలే స్వచ్ఛమైన ఆరాధన, శ్రేష్టకరమైన ఆరాధన, మనస్ఫూర్తైన ఆరాధన, హృదయమాన ఆరాధన. వచ్చే వారం మందిరం ఉంటుందో లేదో తెలియదు. లాక్డౌన్ పెట్టొద్దంటే ఆపాలి. ఇంకేడ ఆరాధిస్తావు? నువ్వు ఇంట్లో ఆరాధిస్తా. ఓ పక్కన కోలం ఆడితే ఇక్కడ ఆరాధన దొరికింది. మేము ఒకవేళ లైవ్ ఇచ్చినా ఏదో ఉండవని పేరే జూమ్లో పెట్టి నేను చెప్తావు పక్కన తిరగబోతులని పాడుతూ ఉంటే ఈ రోజుతోనే లాస్ట్ అనుకు ఎప్పటికప్పుడే అలాగ అనుకోవాలి. ఈ రోజుతోనే చివరి దినం, ఈ రోజుతోనే ముగింపు దినం. ఈ రోజున మనస్ఫూర్తిగా ప్రభుని నేను ఆరాధించాలి. హృదయం ద్వారా నాకు ఇష్టమైన రీతిలో నా మనస్ఫూర్తిగా నాకు ప్రభు చేసిన ప్రతి మేలు తలపోసుకుంటూ నాకు ఇష్టంగా నా ప్రభుని ఆరాధించాలన్న కోరిక మానవుళ్ళు ఉండాలి. అంతేగాని ఏదో ఇష్టం లేని భార్యతో కాపురం చేసినట్టుకు వచ్చి ఏదో 2 మాటలు ఆరాధన చేసి వెళ్ళిపోతే అది కాదు ఆరాధన. ఇష్టపూర్వకమైన ఆరాధన హృదయంలో నుంచి రావాలి. వరనే కాదు, లోపటి నుంచి ఇది నేను చెయ్యాలా. నా ప్రభు నా కొరకు కింద క్రైదనం చెల్లించి వధించబడిన వాడు ఉన్నాడు. వధించబడిన వాడి కొరకు నా దినం ఎప్పటి వరకు ఉందో తెలియదు. కాబట్టి ఈ రోజే వధించబడిన వాడిని ఘనంగా నేను ఎంచుకోవాలని ఆరాధన చేయాలి. వరల్డ్ కప్ కొట్టారనుకో ఇండియా వాడు క్రికెట్ ఏం చేస్తారు? మీరు అందరూ కింద కూర్చొని మేము పైన ఉంటామని చెప్పి అందరూ కూడా వెళ్ళి పైన కూర్చుంటారా? ఏం చేస్తారు? లేదా టెన్నిస్ స్టార్ ఉంటారు, టెన్నిస్ ఆడి విజయం పొంది వచ్చారనుకో వాళ్ళు వైజ్గా ఏం చేస్తారు? వచ్చిన తర్వాత ఆహా ఎటు గెలిచి వచ్చిందని కింద కూర్చొని మేము కొట్టుకుంటామంటారా? ఏం చేస్తారు? గెలిచి వచ్చిన వారిని ఏం చేస్తారు? అందరూ భుజాల మీద వేసుకుని తిప్పుతారు. నేను ఒక వీడియో చూశాను 2011 ఎప్పుడు ఇండియాకి రాక వరల్డ్ కప్ వచ్చింది. ఆ వరల్డ్ కప్ వచ్చినప్పుడు సచిన్ భుజాల మీద వేసుకుని తిప్పారంట. ఏం చేశారు? భుజాల మీద వేసుకుని తిప్పాడు. ఇప్పుడు మనుషులు కాదు భుజాల మీద వేసుకోవాల్సింది క్రీస్తుని. యేసు క్రీస్తు ప్రభువుని మనం భుజాల మీద వేసుకున్నాను, మెడ మీద వేసుకుని అన్నిటికంటే గొప్పవాడని ఎంచి ఆరాధన చేయాలి. అది నిజమైన ఆరాధన. ఎందుకు? వరల్డ్ కప్ కంటే ఘనమైన విజయాన్ని ఇచ్చాడు ప్రభు. ఏంటది? అది ఒకసారి వరల్డ్ కప్ కొడితే తర్వాత ఓడిపోతారు మనోడు. ఎందుకు? అతిశయం ఎక్కువ. ఇది ఓడిపోయేది కాదు, ఇక ఎప్పటికీ విజయంలో పాలు పంపులే. కాబట్టి ఎందుకు ప్రభుని ఆరాధించాలంటే 5వదిగా ఎందుకు ఆరాధించాలి? జీవజలపు ఓట దగ్గరికి మనల్ని నడిపిస్తున్నందుకు ప్రభుని ఆరాధించాలి. 6వదిగా ఎందుకు ఈ గొర్రెపిల్ల వధించబడిందంటే ఈ 2 మాటలు నేను చెప్పి ముగించేస్తా క్లుప్తంగా, టైం అయిపోయింది కాబట్టి. రండి ప్రార్థన గ్రంథం 5వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట చూస్తున్నట్టే ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే యోధా గోత్రములు మనం నిలబెట్టడానికి. ఎందుకు వధించబడుతూ వచ్చింది? యోధా గోత్రంలో ఉంచడానికి. యోధా గోత్రంలో ఎలా ఉంచుతున్నాడో ప్రభు అని మనకు డౌట్ రావచ్చు. వాస్తవానికి మరియా యొక్క జీవితాన్ని చూసినట్టే మరియా ప్రదానం చేయబడక మునుపు వేరు. ప్రదానం చేయబడిన తర్వాత ఏం చేయబడుతూ వచ్చింది? యోధా గోత్రం అవుతూ వచ్చింది. సో ప్రదానం చేయబడక మునుపు ఒక అన్నిరాలు పాపాత్మురాలు అనుకోండి. యోసేపుకి ప్రదానం చేయడం ద్వారా, ప్రదానం చేయడం అంటే అర్థం ఏంటి? బాగా చెబుతారు. ఎంగేజ్మెంట్. చాలా మంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విడిపోయేవాడు చాలా మంది ఉంటారు. ఎంగేజ్మెంట్ ఇది. యోసేపుతో ప్రదానం చేసిన తర్వాత మరియా ఎవరి గోత్రికురాలు అవుతుందంటే, ఎవరి గోత్రికురాలు అవుతుంది? యోసేపు యోధా యొక్క గోత్రికురాలు అయిపోతుంది. కాబట్టి మరియా అనర్హులైనప్పటికీ అర్హురాలుగా చేసి యోధా గోత్రంలోకి దేవుడు తీసుకొచ్చిన వాడు ఉంటాడు. అదే రీతిలో మనం అనర్హులమైన మనం, అయోగ్యులమైన మనం, అర్హులం కాని వారమైన మనల్ని యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి అర్హమైన మరియాని ఏ రీతిలో యోధా గోత్రంలో తీసుకొచ్చాడు, అదే రీతిలో యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క బేజంలోకి మనల్ని తీసుకొచ్చిన వాడు ఉంటాడు. అనర్హులు మనం ఆ గోత్రంలోకి వెళ్ళడానికి యోగ్యులం.
ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోవచ్చు మీదే గోత్రం అంటే. చాలా మంది బయట చెబుతారు గోత్రాల గురించి. ఏం చెబుతారు? మహర్షి గోత్రం అని, మృగశిర గోత్రం అని, ఇంకేదేదో చెబుతారు. మన గోత్రం ఏంటో తెలుసా? మనకే ఒక గోత్రం ఉంది, యోధా గోత్రం. సో ఆ యోధా గోత్రంలో పెట్టడం కొరకై ఆ యోసేపు దగ్గరికి మరియా తీసుకురాబడిందంటే, యోధా గోత్రంలో చేర్చబడిందంటే మరియా ఎలా ఉంది? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, కన్యక గర్భవతి. మరియా ఎలా ఉందంటే కన్యక అంటే అర్థం ఏంటి? పరిశుద్ధమైనదని అర్థం, పవిత్రమైనదని అర్థం, పరిశుద్ధమైన జీవితం కలిగినదని అర్థం. ఏ మనుషుల్ని ఏ పాపం చేయకుండా ఏ మనుషుల్ని కూడదని అర్థం బైబిల్ ప్రకారం. సో మనలో ప్రభు ఎలా చేస్తూ వచ్చాడంటే, మొదట ప్రభు మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని కూడా కన్యకలుగా చేసి, మనల్ని కూడా పరిశుద్ధులుగా చేసి, మనల్ని కూడా పవిత్రులుగా చేసి, దేవునితో ప్రమాణం చేయబడి, దేవునితో ఒడంబడికంటే మన యొక్క జీవితాలు క్రీస్తుతో కూడా ప్రదానం చేయబడిన వారి గురించి, ఆ ప్రదానం చేయబడిన మనల్ని కన్యకలుగా సిద్ధపరిచి ఏం చేస్తున్నాడు? యోధా గోత్రంలో చేర్చేసి, యోధా గోత్రంలో చేర్చడం ద్వారా మనం ఏమవుతున్నాము? యోధా గోత్రం సింహమైన యేసుక్రీస్తు ప్రభువుతో ఉండేవారుగా మనం ఉంటున్నాం. ఇక్కడ బైబిల్ చూసినట్లయితే దావీదు యొక్క తాళపు చెవులు తీసేవాడు ఎవరు లేడు, ఎదురు చూస్తున్నారు. యోధా గోత్రపు తాళపు చెవులు తిప్పేవాడు ఎవరు? విప్పేవాడు ఎవరు? జీవగ్రంథం యొక్క తాళపు చెవులు తీసేవాడు ఎవరు లేడా? 24 పెద్దలు 4 జీవులు కూడా మంది సాగిలపడి ఎదురు చూస్తున్నాడు. ఎవడు దీన్ని విప్పేవాడంటే, యోహాను చూసి ఎవడు లేకపోతే దానికి ఏడుస్తున్నాడంటే యోహాను, అయ్యో ఈ గ్రంథాన్ని విప్పేవాడు ఒక్కడు కూడా లేడా? పెద్దల్లో కూడా వచ్చి అంటాడు, ఎందుకు యోహాను ఏడుస్తా? ఎందుకు ఏడుస్తా చెప్పు? కన్నీరు తుడుచుకో, ఏడవద్దు. కన్నీరు తుడుచుకో, తుడుచుకున్నా. ఏందయ్యా ఏడవద్దన్నా? ఎవరు లేరు కదా. ఉండాడు, అదిగో నీ వెనక వస్తున్నాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. నేను నీటిలో బాప్తిసం ఇస్తా కానీ ఆయన ఎక్కడిస్తున్నాడు? అగ్నిలో బాప్తిసం ఇస్తున్నాడు. అది యోహాను చెప్పాడు. ఇక్కడ యోహాను వేరు. బైబిల్లో చాలా మంది యోహానులు ఉన్నారు, కానీ ఇక్కడ ఉండే యోహాను ఏమన్నాడంటే, బాధపడకు యోహానా, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడకు, అదిగా ఉన్నాడు సిద్ధంగా చూడు. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు, ఆయన విప్పగా తిరగలవాడు, ఆయన తెరవగా విప్పగలిగిన వాడు ఎవడు లేడు, ఆయన చూడు. ఆయన చూడగానే చచ్చిన వాడు అని ఆయన పాదం ఎదురు పడిన స్థితి కనపడుతుంది. ఎంత గొప్ప ధన్యత! ఎవరూ విప్పటానికి యోగ్యత లేదు. ఇప్పుడు ఎట్లా సైలెంట్గా ఉందో, పరలోకంలో కూడా అలా సైలెంట్గా ఉంది ఒక సమయంలో. ఆయన వచ్చిన తర్వాతే విజయం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా గోత్రపు సింహంలో అంటే ఆ గోత్రంలో చేర్చడం కొరకై వధించబడ్డాడు ఆయన. అదే మనల్ని ప్రదానం చేయడం కొరకు ఆయన వధించబడిన వాడుకున్నాడు. ఒక దినాన మనం ఏ గోత్రికులం అంటే యోధా గోత్ర సమయం. మీరు చూసుకోండి, ప్రార్థన గ్రంథంలో 12 గోత్రాలు ఉన్నాయి, 12 రాళ్ళు ఉంటాయి, 12 గుమ్మాలు వస్తాయి. ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క గోత్రికులు ఉంటారు. కానీ అన్నిటికన్నా హైయెస్ట్ గోత్రికులు ఎవరంటే యోధా గోత్రపు గోత్రికులే. నేను అనుకుంటా కదా, అందరికీ చిన్న చిన్న గుమ్మాలు ఇచ్చి యోధా గోత్రాన్ని పద్ధతి ఇస్తాడేమో దేవుడు అనుకుంటాను. ఎందుకు? దాని మీద చాలా మనుషులు, అన్ని గోత్రాల మీద ఆడాలి కొద్దిగా ఉంటారు, కానీ యోధా గోత్రం మీదకి వచ్చేదానికి అది విస్తారమైనది ఉండాలి. వీళ్ళందరూ కూడా యోధా గోత్రికులే. మనం అందరం కూడా ఆ యోధా గోత్రంలో చేర్చడం కొరకై వధించబడిన వాడికి ఉంటాడు. ఆ వధించబడిన వాడిని ఆరాధించారు. చివరికి మాట చూసి ముగిద్దానండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 7:10. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 7వ మాట చూస్తున్నట్టయితే, ఎందుకు గొర్రెపిల్ల వధించబడిందంటే 7వ మాట ఎందుకు? రక్షణ ఇవ్వటానికి. ఎందుకు వధించబడుతూ వచ్చింది? రక్షణ ఇవ్వటానికి. అంటే మన క్షమాపణ, మన ఆత్మను రక్షించడం కొరకై. నరకంలో మన ఆత్మ కాలిపోకుండా, మన ఆత్మ నరకంలో కాలిపోయి మసిగొప్ప అవ్వకోకుండా మన ఆత్మను కాపాడటం కొరకై యేసుక్రీస్తు ప్రభువు వధించబడిన వారు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మన ఇంట్లో ఏదైనా వంట చేస్తాం. వంట చేసినప్పుడు కూరలో తాలింపు పెడతాం అనుకో. తాలింపు పెట్టేసిన తర్వాత తాలింపు వేసి కూర అట్ట పెట్టేసి మనం వెళ్ళి ఏ టీవీయో ఏ ఫోనో చూసుకుంటా కూర్చున్నాం అనుకో, ఒక అరగంట ఏం జరిగింది? ఏదో చెప్పండి. మాడిపోయిందా?
ఏం జరిగింది? ఇదే బెటర్ లెక్క. మాడిపోయి మసి గొప్ప అయిపోయింది. అప్పుడు ఎట్లుండిద్ది? తింటానికి బాగుండిద్దా? ఎట్లుండిద్ది? నల్లగా వికారంగా ఉంటుంది. రక్షణ లేని ఆత్మలు కూడా అలాగే ఉంటాయి. రక్షణ లేని ఆత్మలు కూడా ఒక దినాన నరకంలో కాలిపోతే అలాగే కనపడుతూ వస్తాయి. చూస్తానికి అసహ్యంగా, చూస్తానికి ఎందుకు ఈ ఆత్మలు చూస్తున్నామని చూడకోకుండా అసహ్యంగా ఉండేటట్టుంటాయి. ఆత్మలు ఎలా ఉంటాయి అంటే చూస్తేనే అసహ్యం. కొంతమందిని చూస్తే ఏమనుకుంటారంటే వాంతి వచ్చేస్తున్నారు వాళ్ళు చూస్తుంటారు. రేపటి దినాన నీ ఆత్మను చూస్తుంటే, నీ ఆత్మ నరకంలో కాలిపోతుంది చూస్తే, నీ ఆత్మ నరకంలో కాలిపోతే మసిగొప్ప వలె అవుతున్నప్పుడు నీ భర్త చూసే ఎట్టయిపోతుంది ఏందని చెప్పి అసహించుకుంటాడు. నీ భార్య చూసే నేను అసహించుకుంటాడు. నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు చూసే నేను అసహించుకుంటారు. ఎందుకు? నీ ఆత్మ నరకంలో మసిగొప్పలా కాలిపోబోతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వధించబడ్డాడంటే మనకున్న అందాన్ని మనకే ఉంచి పరలోకంలో కూడా ఇలాంటి అందాన్ని మనం ఉంచడం కొరకు, మన ఆత్మని రక్షించడం కొరకై వధించబడిన వారు ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? చాలా మంది ఒక పిల్లలు అడుగుతారు, ఇంట్లో 2 కొడుకులు 2 కూతురు ఉండనుకో, ఒక ఆమె తెల్లకూడదు, ఒక ఆమె నల్లకూడదు. ప్రశ్న ఏమడుగుతారు తెలుసా? ఏంది డాడీ, నేను నల్లగెందుకు పుట్టాను, లేదా అన్నగానే అక్కగాని ఎందుకు తెల్లగా పుట్టిందంట. వాళ్ళు ఏ సమాధానం చెబుతారు? ఎర్ర మట్టితో నల్ల మట్టితో ఆయన సిద్ధపరిస్తే దేవుడు ఇచ్చాడు, నేను చేసేది ఏమన్నాడు. చాలా మంది ప్రశ్నలు అయ్యాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మీద రేపటి దినం మనం ప్రశ్నించడానికి లేదు. 7వదిగా ఎందుకు గొర్రెపిల్ల వధించబడినట్టుగా వస్తుందంటే, ఎందుకు వధించబడుతుంటే ఆత్మను రక్షించడానికి. ప్రతి మనుషుని యొక్క ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యంలో వచ్చడం కొరకై, ప్రతి మనుషుని యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో సిద్ధంగా వచ్చడం కొరకై, ప్రతి మనుషుని యొక్క ఆత్మ నరకంలో కాలిపోయి బొగ్గైపోయి నశించిపోయి మరలా బూడిదైపోకుండా పరిశుద్ధంగా ఉంచడం కొరకై ఈ గొర్రెపిల్ల వధించబడుతుందిగా వస్తుంది. చూడండి, గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతుందంటే 7 విషయాలు. మొదటిగా ఎందుకు వధించబడుతుంది? మన కొరకే, తనకు తాను. రెండోదిగా రక్తం చిందిస్తుంది. ఎందుకు? పరిశుద్ధపరచడం. మూడోదిగా దేవుని కొరకు మనుషులు ఎలా కొడుతుంది? క్రైదం. ఏంటా క్రైదం? రక్తం, తన స్వరక్తం. నాలుగోదిగా రాజ్యం, అంటే దేవుని కొరకు మనుషులు కొట్టుంది. కొన్న తర్వాత ఏం చేస్తుంది? కొత్త భూమి, కొత్త ఆకాశం ఇస్తుంది. అంటే పరలోకం నుండి కొత్త ఆకాశం, కొత్త భూమిని సిద్ధపరుస్తుంది. ఐదవదిగా ఏం చేస్తుంది? జీవజలం, అంటే జీవజలం లేని మనల్ని జీవజలం దగ్గరకు నడిపించి, అంటే ఎప్పటికీ జీవించే వారికి సిద్ధపరచడం కొరకు గొర్రెపిల్ల తెచ్చుకోండి. ఆరోదిగా భూలోకంలో, అంటే ఒక దినాన గోత్రం, యోధా గోత్రంలో, అంటే అర్థం ఏంటి? మనల్ని పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా ఆయన ఎక్కడ కూర్చునేటువంటి గోత్రంలో ప్రభు మనల్ని పెట్టాడు. పెట్టడానికి ఏం చేశాడు? మనల్ని అంతకుముందు ఎలాంటి వారిని? పాపులు, అపవిత్రులను కన్యకగా చేసి ప్రాధాన్యం చేసుకున్న ప్రభుని ఆరాధించాడు. చివరిగా ఆత్మను రక్షించడం. అందుకే రాయబడుతూ వచ్చింది, మా దేవునికి మా గొర్రెపిల్లకై ఎలుగెత్తి రక్షణ కర్తని ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిస్తాయి. సో ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభుని అలా ఆరాధించాలి. ప్రభువా, మా రక్షణకై, నాకు ఇచ్చిన రక్షణకై నీకు వందనాలు. నన్ను జీవజలం కూడా దగ్గర నడిపించి, ఆ నడిపించడం కొరకు నిన్ను నువ్వే వధించబడిన గొర్రెపిల్లగా నీకు నువ్వే అర్పించుకోవడానికి ఇష్టపడ్డావు. ప్రభువా, ఎంత క్రైదనం చెల్లించావు. నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావే. నిజంగా నన్ను చూస్తే ఎవరు కొనుక్కోరు, కానీ నువ్వు కొనుక్కున్నావు ప్రభువా. నీ స్వరక్తం ఇచ్చావు, వెల ఇచ్చి కొన్నావు. ఇంతగా వెల ఇచ్చి కొన్నందుకు నేను ఏమి ఇవ్వగలను ప్రభువా? ఒక్కొక్క మాట మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ఆ రాసుకున్న మాటలను చూసి ఆ వాక్య ప్రకారమైన ప్రభుని ఆరాధించేయండి. ఎలుగెత్తి ప్రభుని ఆరాధించండి. హృదయమరా ఇంతకుముందు చెప్పబడినట్లు మీరు కానీ ఈ రోజు కానీ యథాస్థితిలో ఆరాధన చేస్తే, నేను చెబుతాడు కాదు, నేను వచ్చి చాలా రోజులు అవుతుంది, నేను వింటాను. యథాస్థితిగా మీరు ఆరాధన చేస్తే ఈ వారం అంతా మీరు మొహం కట్టుకోకుండా తిన్నట్టే. ఇప్పుడు ఎట్లా చేస్తామో మనకే తెలుస్తుంది. యథార్థమైన ఆరాధన, వాక్యానుసారంగా. ప్రభు అంటాడు, ఎందుకు వధించబడ్డాడు? నూతన సృష్టి, కొత్త ఆరాధన కొరకు, మనం క్రొత్తగా చేయడానికి, క్రొత్త ఆరాధన ప్రభు వినడం కొరకై ఈ దినాల మన మధ్యలో నివసించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఒక ప్రశ్న వచ్చింది, అన్న ప్రభు ఎలా నివసించాడు? ఏమన్నాడు? నేను 2-3 ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటానే వెళ్ళిపోతాను అన్నాడు. అంటారు అంటే మన మధ్యలో ప్రభు ఉంటాడు లేదా? ఎవరికాలు గుర్తుపెట్టుకోండి.
నీ పక్కన ప్రభు ఉంటాడు. నీ పక్కన ప్రభు ఉంటాడని, నీ పక్కన ఉన్న ప్రభు నువ్వు ఎలా ఆరాధిస్తావు గుర్తుపెట్టుకో. చూడండి, నీ పక్కన ఎవరైనా మంచివాడు ఉన్నారనుకో, వాళ్ళు ఏదైనా తప్పు చేసిన ఏమంట, అప్పుడు దాకా ఏదో ఒకటి చెప్పేసిన వాళ్ళు రాగానే ఏమంట, అన్న చాలా మంచివాడు అంట. వినేవాడికి అర్థం కాదు, ఇప్పుడు దాకా తిట్టారు, ఇప్పుడు ఏంటంట. పక్కన ఉన్నవాడు ఏం చేస్తాం, మంచివాడు మంచివాడు కనపరుస్తాం. సరే, నువ్వు తిట్టావు లేదా తర్వాత సంగతి. నీ పక్కనే ప్రభు ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాయినా పరలోకంలో కాదు, నీ పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు, ఇన్ని దినాలు ఎలా చేసావు నీకు తెలుసు, ఇన్ని దినాలు ఎలా ప్రభువుని ఆరాధించావు నీకు తెలుసు. ఇప్పుడు ఆయన సిద్ధపడి పరలోకం విడిచిపెట్టి నీ మధ్యలో కూర్చోడానికి సిద్ధపడి వచ్చిన వాడు కొన్నాడు. నువ్వు ఎట్ట ఆరాధన చేస్తావు